Welcome to our channel Satya's Chemistry. Today our topic is IUPAC nomenclature. So IUPAC nomenclature అంటే ఏంటి? IUPAC nomenclature లో రూల్స్ ఏ విధంగా ఉంటాయి? IUPAC nomenclature రాయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇవన్నీ విషయాల్ని చూద్దాం. అంతేకాకుండా ఈ IUPAC nomenclature యూజ్ చేసి కర్బన సమ్మేళనం యొక్క పేరు ఏ విధంగా రాస్తారో కొన్ని ఎగ్జాంపుల్తో ఈ రోజు టాపిక్ లో చూద్దాం. ఓకే, సో IUPAC nomenclature. సో IUPAC nomenclature రాయడానికి లేదా ఈ IUPAC nomenclature ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే కర్బన రసాయన పదార్థాలు అనేవి అధిక సంఖ్యలో ఉండడం వల్ల వాటిని గుర్తించడానికి చాలా కష్టమయ్యేది. సో ఆ కర్బన సమ్మేళనాన్ని గుర్తించడం సులభంగా ఉండడం కోసం ఒక క్రమబద్ధమైన నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో అదే IUPAC nomenclature. సో IUPAC nomenclature అనేది ఒక సిస్టమాటిక్ నేమింగ్ మెథడ్. ఓకే, IUPAC nomenclature అనేది ఒక సిస్టమాటిక్ నేమింగ్ మెథడ్. సో ఈ సిస్టమాటిక్ మెథడ్లో ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనం యొక్క నేమ్కి అంటే పేరుకి అండ్ కర్బన సమ్మేళనం యొక్క స్ట్రక్చర్కి మధ్య కోరిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో IUPAC nomenclature ద్వారా ఒక కర్బన సమ్మేళనానికి నేమ్ కనుక రాసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ రాయొచ్చు. స్ట్రక్చర్ కనుక తెలిసినట్లయితే నేమ్ రాయడం అనేది ఈజీ అవుతుంది. సో IUPAC nomenclature కర్బన సమ్మేళనం యొక్క పేరుకి దాని యొక్క స్ట్రక్చర్కి మధ్య సంబంధం ఉంటుంది. ఓకే, సో ప్రపంచం మొత్తం కూడా ఒక కర్బన సమ్మేళనానికి ఒకే పేరు ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది IUPAC nomenclature. ఓకే, సో ప్రపంచం మొత్తంలో కూడా ఒక కర్బన సమ్మేళనానికి ఒకే పేరు ఉంటుంది. అదే IUPAC nomenclature ద్వారా మన రాసినటువంటి పేరు. మరి IUPAC అంటే ఏంటి? సో IUPAC అంటే I stands for International Union of, P stands for pure and A stands for applied, C stands for chemistry. ఓకే, IUPAC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. ఓకే, ఇది IUPAC అంటే. సో మరి ఏమన్నాం? IUPAC nomenclature ద్వారా ఒక కర్బన సమ్మేళనం యొక్క నేమ్ తెలిస్తే స్ట్రక్చర్ రాయొచ్చు అన్నాము. స్ట్రక్చర్ తెలిస్తే దాని యొక్క నేమ్ రాయొచ్చు అని చెప్పాం కదా. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ అండ్ సపోజ్ ప్రోపేన్ అంటున్నా, నాకు నేమ్ తెలిసింది. ఈ నేమ్ తెలిసినప్పుడు దీని స్ట్రక్చర్ ఏ విధంగా రాయొచ్చు? ప్రోప్ అంటే ఆ కర్బన సమ్మేళనంలో మనకి 3 కార్బన్లు ఉన్నాయని చెప్తుంది. సో సి. సో ఎయిన్ అంటే అదొక సాచురేటెడ్ కాంపౌండ్ అని తెలియజేస్తుంది. సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే ఆల్కేన్స్. ఆల్కేన్ యొక్క సాధారణ ఫార్ములా ఏంటి? CnH2n+2. కార్బన్లే కనుక n ఉంటే హైడ్రోజన్ల సంఖ్య ఎన్ని ఉంటుంది? 2n+2. సో కార్బన్ల సంఖ్య √1 నుండి 3 అని తెలిసింది. మరి హైడ్రోజన్ల సంఖ్య ఎంత ఉంటుంది? 2 × 3+2 అంటే 2 3 6 +2 8 హైడ్రోజన్స్ ఉండాలి. సో 8 హైడ్రోజన్స్ని రాస్తే దీని స్ట్రక్చర్ CH3 CH2 CH3. సో 3 3 6 2 8 హైడ్రోజన్స్. సో మనకి నేమ్ కనుక తెలిసినట్లయితే ఆ కర్బన సమ్మేళనం యొక్క స్ట్రక్చర్ రాయగలుగుతున్నాం. ఒకవేళ స్ట్రక్చర్స్ తెలిస్తే చూడండి, సపోజ్ CH3 CH2 OH. ఈ కాంపౌండ్ నేమ్ రాస్తే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కాబట్టి 8. సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఏన్. OH ప్రమేయ సమూహం ఉంది కాబట్టి ఓల్. సో దీని యొక్క నేమ్ ఏమవుతుంది? ఇథనాల్. ఓకే, సో ఈ విధంగా IUPAC nomenclature ద్వారా ఒక కర్బన సమ్మేళనానికి పేరు కనుక తెలిసినట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ రాయగలము. లేదు ఒక కర్బన సమ్మేళనం యొక్క స్ట్రక్చర్ కనుక తెలిసినట్లయితే దాని యొక్క పేరు రాయడం అనేది ఈజీ అవుతుంది లేదా సులభంగా రాయవచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ యూనివర్స్ మొత్తంలో కూడా ప్రపంచం మొత్తంలో కూడా ఒక కర్బన సమ్మేళనానికి ఒకే పేరు ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది IUPAC
IUPAC నామన్క్లేచర్. ఓకే, ఒక కర్బన సమ్మేళనానికి ఏదైనా సరే సపోజ్ ఈ ప్రోపేన్ కనుక తీసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం కూడా ఎప్పుడు ఆ కర్బన సమ్మేళనం యొక్క స్ట్రక్చర్ ఇదే అవుతుంది. ఓకే, ఒక కర్బన సమ్మేళనానికి ఒకే పేరు ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడిందే IUPAC నామన్క్లేచర్. సో IUPAC నామన్క్లేచర్ రాకముందుకు మరి కర్బన సమ్మేళనానికి నేమ్స్ ఏ విధంగా రాసేవాళ్ళో చూద్దాం. సో ఓల్డెన్ డేస్ అంటే ఎర్లియర్ స్టేజ్లో ఈ IUPAC నామన్క్లేచర్ ప్రవేశపెట్టక ముందుకు కర్బన సమ్మేళనం యొక్క పేర్లు అనేవి వాటి యొక్క స్వభావాన్ని బట్టి కానీ లేదా కర్బన సమ్మేళనం లభించే పదార్థాలను బట్టి కానీ నేమ్స్ రాసేవాళ్ళు. ఓకే, ఓల్డెన్ డేస్లో అంటే ఎర్లియర్లో ఎప్పుడైతే IUPAC నామన్క్లేచర్ ఇంకా ప్రవేశపెట్టలేదో, రూల్స్ కింద లేవు, అలాంటి టైంలో కర్బన సమ్మేళనం యొక్క పేర్లు అనేవి ఆ కర్బన సమ్మేళనం యొక్క స్వభావాన్ని బట్టి కానీ అవి లభించే ప్రదేశాన్ని బట్టి కానీ ప్రదేశం లేదా అవి లభించే పదార్థాలను బట్టి కానీ వాటికి పేర్లను రాసేవాళ్ళు. వాటిని మనం కామన్ నేమ్స్ లేదా ట్రివియల్ నేమ్స్ అని అంటాం. ఓకే, కామన్ నేమ్స్ లేదా ట్రివియల్ నేమ్స్ అని అంటాం. అదే తెలుగులో అయితే వాటిని సాధారణ పేర్లు అని అంటాం. ఓకే, సాధారణ పేర్లు, కామన్ నేమ్స్ లేదా trivial names. So earlier organic compounds were assigned names based on their origin or certain properties. Okay, అవి లభించే పదార్థాలను బట్టి కానీ వాటి యొక్క స్వభావాన్ని బట్టి కానీ ఎర్లియర్లో కర్బన సమ్మేళనం యొక్క పేర్లనే రాసేవాళ్ళం. ఓకే, కామన్ నేమ్స్ లేదా వాటిని ట్రివియల్ నేమ్స్ అని అంటాం. తెలుగులో అయితే సాధారణ పేర్లు. ఓకే, ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే సిట్రిక్ యాసిడ్. సో సిట్రిక్ యాసిడ్ అని ఎందుకు పేరు పెట్టాం? ఇది సిట్రస్ జాతి పళ్ళ నుండి లభిస్తుంది కాబట్టి మనం సిట్రిక్ యాసిడ్ అని రాస్తాం. ఓకే, సిట్రస్ జాతి పళ్ళ నుండి లభించడం వల్ల మనం దానికి సిట్రిక్ యాసిడ్ అని పేరు పెట్టాం. మరి ఫార్మిక్ యాసిడ్ అని ఎందుకు పేరు పెట్టేవాళ్ళు? ఎగ్జాంపుల్ ఎర్ర చీమల నుండి లభించడం వల్ల ఈ యాసిడ్ అనేది ఎర్ర చీమల నుండి లభించడం వల్ల ఫార్మిక్ యాసిడ్ అని పిలిచేవాళ్ళు. లాటిన్ భాషలో ఫార్మికా అంటే అర్థం ఎర్ర చీమ. ఓకే, ఫార్మికా అంటే అర్థం ఏంటి? ఎర్ర చీమ. ఓకే, ఓల్డెన్ డేస్లో లేదా ఎర్లియర్లో ఆర్గానిక్ కాంపౌండ్స్కి నేమ్స్ అనేవి వాటి యొక్క స్వభావాన్ని బట్టి కానీ వాటి యొక్క అంటే ఆ సమ్మేళనం లభించే పదార్థాలను బట్టి కానీ పేర్లను పెట్టేవాళ్ళు. ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్ అయితే సిట్రస్ జాతి పళ్ళ నుండి లభిస్తుంది కాబట్టి సిట్రిక్ యాసిడ్ అని, ఎర్రచీమల నుండి లభించడం వల్ల ఫార్మిక్ యాసిడ్ అని పిలిచేవాళ్ళు. ఇవి కాకుండా ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొన్ని సమ్మేళనాల యొక్క కామన్ నేమ్స్ ఏ విధంగా రాసేవాళ్ళు చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ CH4 అంటే మీథేన్. ఈ మీథేన్ గ్యాస్కి కామన్ నేమ్ లేదా ట్రివియల్ నేమ్ ఏంటంటే మార్స్ గ్యాస్. ఓకే, మార్స్ గ్యాస్ అంటే ఇది ఒక మడ్ నుండి లభించడం వల్ల దీన్ని మార్స్ గ్యాస్ అని పిలిచేవాళ్ళు. ఓకే, CH4 మీథేన్కి కామన్ నేమ్ వచ్చేసి మార్స్ గ్యాస్. నెక్స్ట్ HCHO దీనికి కామన్ నేమ్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్. ఓకే, ఫార్మాల్డిహైడ్. సో నెక్స్ట్ వచ్చేసి CH3 టేకెన్ టు CO. ఓకే, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే CH3 C డబుల్ బాండ్ O CH3 బోత్ ఆర్ సేమ్ అండి. CH3 దీన్ని ఏ విధంగా రాస్తున్నాం? CH3 టేకెన్ ట్రైస్ C డబుల్ బాండ్ O అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ అనేది 2 times ఉంది, 1 2. సో దాన్ని మనం టేకెన్ ట్రైస్ అని రాసాం. ఓకే, CH3 టేకెన్ ట్రైస్ CO. సో దీనికి కామన్ నేమ్ వచ్చేసి ఎసిటోన్. నెక్స్ట్ వచ్చేసి CHCl3 దీని యొక్క కామన్ నేమ్ లేదా ట్రివియల్ నేమ్ వచ్చేసి క్లోరోఫామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి CH3COOH ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ C6H6 బెంజిన్. C6H5NH2 ఎనిలిన్. ఓకే, C6H5NH2 ఎనిలిన్. ఓకే, ఇవి కొన్ని కర్బన సమ్మేళనాలకి వాటి యొక్క సాధారణ పేర్లు. ఓకేనా? సో మనం తెలుసు కదా, ఈ కామన్ నేమ్స్ లేదా ట్రివియల్స్ అనేది ఆ సమ్మేళనం యొక్క స్వభావాన్ని బట్టి కానీ అవి వాటి యొక్క అవి ఎక్కడి నుండి లభిస్తాయి అనే దాన్ని బట్టి కానీ పేర్లను ఇవ్వడం అనేది జరిగింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్.
దేనికి? ట్రైబల్ నేమ్ లేదా సాధారణ పేర్లకి ఎగ్జాంపుల్స్. ఇవి ఒకసారి చూడండి. నేమ్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫర్దర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి అసలుకి ఐయుపాక్ నామన్క్లేచర్ రూల్స్ ఏంటి, ఐయుపాక్ నామన్క్లేచర్ కర్బన సమ్మేళనకు ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం పేర్లను ఏ విధంగా రాస్తారో చూద్దాం. ఓకే, మామూలుగా కర్బన సమ్మేళనంలో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి? ఒక సమ్మేళనానికి ఐయుపాక్ ప్రకారం నేమ్ ఇవ్వాలంటే అసలు కర్బన సమ్మేళనంలో ఏవేవి పార్ట్స్ ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఏదైనా ఒక కర్బన సమ్మేళనాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక కర్బన సమ్మేళనం అనుకుంటే ఈ కర్బన సమ్మేళనంలో మనకి ఉండే పార్ట్స్ పేరెంట్ చైన్ ఉంటుంది. ఓకే, పేరెంట్ చైన్ అంటే ఏంటి? దీన్నే తెలుగులో మాతృ శృంఖలం అంటాం. ఓకే, మాతృ శృంఖలం. పేరెంట్ చైన్ లేదా మాతృ శృంఖలం అంటే ఏంటి? ఒక పొడవైనటువంటి కర్బన శృంఖలం లేదా కంటిన్యూస్ కార్బన్ చైన్. ఓకే, ఒకవేళ దానిపైన ఉన్న ఫంక్షన్ గ్రూప్స్ కనుక ఉంటే దాన్ని కూడా కలిపి పేరెంట్ చైన్గా తీసుకోవాలి. అంటే పేరెంట్ చైన్ అంటే నథింగ్ బట్ ఒక పొడవైన కర్బన శృంఖలం. ఓకే, సో దాన్ని మనం పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తాం. ఈ పేరెంట్ చైన్ పైన మనకి సబ్స్టిట్యూయెంట్స్ లేదా బ్రాంచెస్, దీన్ని బ్రాంచ్ అంటే శాఖలు. ఈ శాఖలు ఏంటి? ఆల్కైల్ గ్రూప్సే మనకి శాఖలుగా ఉంటాయి. ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖలుగా ఉంటాయి. వీటినే మనం సబ్స్టిట్యూయెంట్స్ అని కూడా అంటాం. ఓకే, సో ఆల్కైల్ గ్రూప్స్ అనేవి బ్రాంచెస్ లేదా శాఖలుగా ఒక మాతృ శృంఖలం పైన ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ లేదా బ్రోమిన్ లేదా హాలోజన్స్ అనేవి కూడా ఆల్వేస్ సబ్స్టిట్యూయెంట్గా ఉంటాయి. ఓకే, సో ఆల్వేస్ హాలైడ్ గ్రూప్స్ సబ్స్టెన్స్గా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పేరెంట్ చైన్ పైన ఇంకా ఏముంటాయి? ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ప్రమేయ సమూహాలు, ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, ఏదైనా ఒక కర్బన శృంఖలం కనుక తీసుకున్నట్లయితే ఆ కర్బన శృంఖలంలో ఉండే పార్ట్స్ ఏమేమి ఉంటాయి? ఖచ్చితంగా ఒక పేరెంట్ చైన్ ఉంటుంది. పేరెంట్ చైన్ పైన బ్రాంచెస్, ఆల్కైల్ గ్రూప్స్ అనేవి బ్రాంచెస్ లాగా ఉంటాయి, మరి సబ్స్టెన్స్ ఉంటాయి, ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. సో ఒక కర్బన సమ్మేళనం అనేది ఇవన్నిటిని కలిగి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ కర్బన సమ్మేళనానికి ఐయుపాక్ ప్రకారం పేర్లను ఏ విధంగా రాస్తామనేది చూద్దాం. ఓకే, సో అసలు కర్బన శృంఖలం అంటే ఏంటి, కర్బన శృంఖలలో ఏమేమి ఉన్నాయో చూసాం కదా. మరి ఇప్పుడు ఐయుపాక్ నామన్క్లేచర్లో ఉండే పేర్లు ఏంటో చూద్దాం. అంటే పార్ట్స్ ఏమేమి ఉంటాయి, అసలు ఐయుపాక్ నామన్క్లేచర్ ఏ విధంగా రాస్తామనేది చూద్దాం. ఓకే, ఐయుపాక్ నేమ్లో ప్రధానంగా మనకు కనబడేవి ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇక్కడ ఈ లొకేషన్ అనేది ఈ ప్రిఫిక్స్ యొక్క లొకేషన్ అంటే సబ్స్టెన్స్ ఎక్కడ ఉందని తెలియజేసేదే లొకేషన్. ఓకే, ఐయుపాక్ నేమ్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటంటే ప్రిఫిక్స్ యొక్క లొకేషన్, నెక్స్ట్ రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఓకే, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మొత్తం 4 పార్ట్స్. ఇది లొకేషన్ అనేది ప్రిఫిక్స్కి సంబంధించిందండి. ఓకే, సో ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాం. ప్రిఫిక్స్, అసలు ప్రిఫిక్స్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక కర్బన శృంఖలం పైన ఈ కర్బన శృంఖలం పైన ఉన్నటువంటి శాఖలు లేదా బ్రాంచెస్, ప్రతిక్షేపకాలని మనం సబ్స్టిట్యూయెంట్స్గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బ్రోమిన్ అనేది ఒక సబ్స్టిట్యూయెంట్. తెలుగులో అయితే ప్రతిక్షేపకాలు. ఓకే, ప్రతిక్షేపకాలు. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రతిక్షేపకాలు. కర్బన శృంఖలం పైన ఉన్నటువంటి ప్రతిక్షేపకాలని మనం సబ్స్టిట్యూయెంట్స్ అని అంటాం. ఈ కర్బన శృంఖలం పైన ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్ని ప్రిఫిక్స్తో చూపిస్తాం. ఓకే, ఈ ప్రిఫిక్స్ అనేది కర్బన సమ్మేళనాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో ప్రతిసారి కర్బన శృంఖలంలో ప్రిఫిక్స్ ఉండాలనే కండిషన్ ఏమీ లేదు. ఓకే, సో ప్రిఫిక్స్ కనుక అంటే సబ్స్టెన్స్ కనుక ఉంటే ప్రిఫిక్స్ రాస్తాం, సబ్స్టెన్స్ కనుక లేకపోయినట్లయితే ప్రిఫిక్స్ రాయము. ఓకే, సో ప్రిఫిక్స్ కనుక ఒకవేళ కర్బన సమ్మేళనంలో ఉంటే దాని యొక్క స్థానాన్ని, లొకేషన్ని మనం
ఖచ్చితంగా ప్రిఫిక్స్ కంటే ముందు రాయాలి. ఓకే, ఇది దేని యొక్క లొకేషన్, స్థానము, ప్రిఫిక్స్ యొక్క స్థానము. ఓకే, ఈ ప్రిఫిక్స్ యొక్క స్థానం ప్రిఫిక్స్ ఉన్నట్లయితే రాస్తాము, లేదు అంటే లేదు. ఓకే, సో ఐయుపాక్ నేమ్లో ఉండే మొదటి పార్ట్ ఏంటి, ప్రిఫిక్స్. ఈ ప్రిఫిక్స్ అనేది కర్బన శృంఖలంలో ఉన్నటువంటి సబ్స్టిట్యూయెంట్స్ ప్రతిక్షేపకాల గురించి తెలియజేస్తుంది. ఒకవేళ కర్బన సమ్మేళనంలో ప్రతిక్షేపకాల సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫిక్స్ రాస్తాం, లేకపోతే రాయము. ఓకే, ఒకవేళ సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే దాని స్థానాన్ని ప్రిఫిక్స్ కంటే ముందు రాయాలి. ఓకే, లొకేషన్ ఎక్కడ రాయాలి, ప్రిఫిక్స్ కంటే ముందు. ఫస్ట్ లొకేషన్ రాసిన తర్వాతే ప్రిఫిక్స్ రాస్తాం. సో ఐయుపాక్ నామన్క్లేచర్లో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రూట్ వర్డ్. మరి రూట్ వర్డ్ అంటే ఏంటి, ఇది కర్బన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యని తెలియజేస్తుంది. సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ గురించి తెలియజేసేది రూట్ వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైన సమ్మేళనం చూడండి, ఈ సమ్మేళనం కనుక తీసుకుంటే దాంట్లో ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, 1 2 3 4 5 6. ఎన్ని కార్బన్ ఉన్నాయి ఇక్కడ, 6 కార్బన్స్ ఉన్నాయి. ఈ 6 కార్బన్స్ని తెలియజేసేదే రూట్ వర్డ్. అంటే ఇచ్చినటువంటి కర్బన శృంఖలంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ గురించి తెలియజేస్తుంది. ఓకే, ఈ కర్బన సమ్మేళనంలో రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, రూట్ వర్డ్ లేకుండా కర్బన శృంఖలం అనేది ఉండదు. ఓకే, ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రిఫిక్స్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో మరి కర్బన శృంఖలంలో కార్బన్ల సంఖ్యను బట్టి రూట్ వర్డ్ ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఓకే, సారీ 1 minute. సో ఒకవేళ ఇచ్చినటువంటి కర్బన శృంఖలంలో ఒకే కార్బన్ పరమాణు అంటే C1 ఒకటే కార్బన్ కనుక ఉంటే రూట్ వర్డ్ మనం ఏ విధంగా రాస్తాం, మీత్ అని రాస్తాం. సో ఇది రూట్ వర్డ్ అండి. ఓకే, దీన్ని వర్డ్ రూట్ అని కూడా అంటారు. బోత్ ఆర్ సేమ్, రూట్ వర్డ్ ఆర్ వర్డ్ రూట్. ఓకే, ఇచ్చినటువంటి కర్బన శృంఖలంలో ఓన్లీ ఒకే ఒక కార్బన్ పరమాణు కనుక ఉంటే దాన్ని మీత్ అని, 2 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే దాన్ని ఈత్ అని అంటాం. ఓకే, ఒక కార్బన్ పరమాణు ఉంటే మీత్, 2 కార్బన్ పరమాణులు ఉంటే ఈత్. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం కర్బన శృంఖలానికి పేర్లు కనుక రాయాలి అంటే ఇది పూర్తిగా వచ్చి ఉండాలి. సో లిసన్ కేర్ఫుల్లీ, ట్రై టు అండర్స్టాండ్. ఇవి అండర్స్టాండ్ కంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేయాలండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని బైహార్ట్ చేయాలి. ఒకే ఒక కార్బన్ పరమాణు కనుక ఉంటే రూట్ వర్డ్ మీత్, 2 కార్బన్ పరమాణులు కనుక ఉంటే ఈత్, 3 కార్బన్ పరమాణులు C3 కనుక అయినట్లయితే ప్రోప్. ఇక్కడ కార్బన్కి కింద రాస్తామండి, సబ్స్క్రిప్ట్లో రాస్తాం. ఇలా 1 C2 ఇలా రాయకూడదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఇండికేట్ చేసేటప్పుడు కార్బన్కి సబ్స్క్రిప్ట్లో రాస్తాం, అంటే కింద రాస్తాం దాన్ని. ఓకే, C3 అనుకోండి ఈ విధంగా రాయాలి, C4 అనుకోండి ఈ విధంగా రాస్తాం. ఓకే, సో ఇది. సో ఒక కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్ ఉంటే ఈత్, 3 కార్బన్ పరమాణులు ఉంటే ప్రోప్, 4 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే బ్యూట్, 5 కార్బన్ పరమాణులు ఉంటే పెంట్, 6 కార్బన్ పరమాణులు ఉంటే హెక్స్, 7 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే హెప్ట్, 8 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే ఆక్ట్, 9 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే నోన్, 10 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే డెక్, 11 కార్బన్ C11 కనుక అయినట్లయితే అండెక్, C12 కార్బన్ కనుక ఉన్నట్లయితే డోడెక్, C13 అయితే ట్రైటెక్, C20 అయితే ఇకోసేన్. ఇకోసేన్ ఇక్కడ వచ్చేసి డెక్, అండెక్. సో ఇక్కడ 10 కార్బన్స్ అయితే డెక్, అండెక్, నెక్స్ట్ డో, ట్రై, కామన్, డెక్ అంటాం. ఒకవేళ 20 కార్బన్ పరమాణు కనుక స్టార్ట్ అయితే ఎకోసేన్, 21 కాక అయినట్లయితే హెన్ ఎకోసేన్, C30 కార్బన్ ఆటమ్స్ కనుక ఉన్నట్లయితే ట్రై అకంటేన్. ఓకే, సో 30 ఉంటే ట్రై అకంటేన్. ఓకే, 40 కార్బన్ పరమాణులు ఉంటే టెట్రా అకంటేన్. అకంటేన్ 30 దగ్గర నుండి అకంటేన్ అని రాస్తున్నాం. సో అకంటేన్, ట్రై అకంటేన్, టెట్రా అకంటేన్. 50 కార్బన్ పరమాణులు ఉంటే పెంటా అకంటేన్. ఓకే, సో 30 కార్బన్ పరమాణులు ఉంటే అకంటేన్ అనేది కామన్.
ఓకే 60 కార్బన్ ఆటమ్స్ కనుక ఉంటే ఎక్సా అకంటేన్, అగైన్ అకంటేన్, ఓన్లీ ముందున్న 6 ఎక్సా అనేది మాత్రం రాస్తున్నాం. ఓకే ఎక్సా అకంటేన్, దీన్ని మనం బక్కీ బౌల్స్ లేదా ఫుల్లరిన్స్ అని కూడా అంటాం. ఇది C60 గురించి మనం 4th A గ్రూప్ ఎలిమెంట్స్లో పూర్తిగా నేర్చుకుందాం. ఓకే సో 100 కార్బన్ పరమాణులు కనుక ఉంటే హెక్టేన్. ఓకే సో ఇది అకంటేన్, ఇది హెక్టేన్. ఒకవేళ 200 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే డిక్టేన్ అండ్ డక్టేన్. ఓకే 1000 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే కిలేన్. ఓకే 2000 కార్బన్ పరమాణులు కనుక ఉన్నట్లయితే డిలియేన్ లేదా డైలేన్. ఓకే సో ఈ విధంగా మనం రూట్ వర్డ్స్ అనేది రాస్తాం. సో మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంటర్మీడియట్ లెవెల్లో నీట్ ఎగ్జామ్ కోసం మనకి మోస్ట్లీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది C1 నుండి C10 వరకు ఖచ్చితంగా డెక్ వరకు మీకు వచ్చి ఉండాలి. ఓకే సో C10 వరకు, C1 నుండి C10 వరకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఈ 10 నేమ్స్ రూట్ వర్డ్ కనుక C1 కార్బన్ పరమాణు ఉంటే ఏం రాయాలి, C2 ఉంటే ఏం రాయాలి, C3 ఉంటే ఏం రాయాలి అనేది 1 to 10 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సమ్ రేర్ అకేషన్స్లో మీకు కావాలి అంటే 11, 12. ఓకే సో ఖచ్చితంగా 10 వరకు రూట్ వర్డ్స్ అనేవి వచ్చి ఉండాలి. కాబట్టి ఇది రూట్ వర్డ్ గురించి. రూట్ వర్డ్ ఏం తెలియజేస్తుందండి, కర్బన శృంఖలంలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యని తెలియజేస్తుంది, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని తెలియజేస్తుంది. కర్బన శృంఖలంలో రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రూట్ వర్డ్ లేకుండా కర్బన శృంఖలం అనేది ఉండదు. అసలు కార్బన్ల సంఖ్య లేదు అంటే కార్బన్లే లేకపోతే కర్బన సమ్మేళనం ఏముంటుందండి. సో రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా కర్బన సమ్మేళనంలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఐయుపాక్ నేమ్లో ప్రైమరీ సఫిక్స్. ఈ ప్రైమరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది, ఈ ప్రైమరీ సఫిక్స్ అనేది కర్బన శృంఖలలో ఉన్నటువంటి సాచురేషన్ అండ్ అన్సాచురేషన్ని తెలియజేస్తుంది. మరి సాచురేషన్ అంటే ఏంటి, అన్సాచురేషన్ అంటే ఏంటో చూద్దాం. ఒక కర్బన శృంఖలంలో కనుక ఓన్లీ సింగిల్ బాండ్ ఉన్నట్లయితే, ఓకే సింగిల్ బాండ్ CC లైక్ దిస్ ఆర్ లైక్ దిస్, అన్నీ కూడా సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాన్ని సాచురేటెడ్ కాంపౌండ్, ఓకే సంతృప్త కర్బన సమ్మేళనాలు, తెలుగులో అయితే వచ్చేసి సంతృప్త కర్బన సమ్మేళనాలు. ఓకే సో సంతృప్త కర్బన సమ్మేళనాలని అంటాం. సాచురేటెడ్ కాంపౌండ్స్ మనం ఏమంటాం, సంతృప్త కర్బన సమ్మేళనాలు అంటాం. లేదు ఇచ్చినటువంటి కర్బన సమ్మేళనంలో మల్టిపుల్ బాండ్స్ అంటే ఏంటి, మోర్ దెన్ సింగిల్ బాండ్ అంటే డబుల్ బాండ్ అయినా ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ అయినా ఉండొచ్చు. ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో మల్టిపుల్ బాండ్స్ అంటే ద్విబంధం కానీ త్రిబంధం కానీ ఉన్నట్లయితే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ తెలుగులో ఏమంటాం, అసంతృప్త కర్బన సమ్మేళనాలు అని అంటాం. ఓకే ఈ సంతృప్త అసంతృప్త కర్బన సమ్మేళనాన్ని ఐయుపాక్ నామన్క్లేచర్లో తెలియజేసేది ఏంటి, ప్రైమరీ సఫిక్స్. ఓకే ఈ ప్రైమరీ సఫిక్స్ అనేది కర్బన సమ్మేళనము సంతృప్త సమ్మేళనమా అసంతృప్త సమ్మేళనమా అని తెలియజేస్తుంది. సంతృప్త అంటేనేమో సింగిల్ బాండ్స్ మాత్రమే, ఓన్లీ ఒకే ఒక బాండ్ మాత్రమే ఉంటుంది. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటుంది. ఓకే సో ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో ప్రైమరీ సఫిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే సో ఖచ్చితంగా ఉంటుంది, ప్రైమరీ సఫిక్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి కర్బన శృంఖలలో సింగిల్ బాండ్ అయినా ఉండొచ్చు, మల్టిపుల్ బాండ్ అయినా ఉండొచ్చు. ఒకవేళ సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే ప్రైమరీ సఫిక్స్ ఏం రాస్తాం, సింగిల్ బాండ్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ ఏన్ అంటే ఆల్కేన్స్, ఎగ్జాంపుల్స్ ఆల్కేన్స్ అని రాస్తాం. ఒకవేళ మల్టిపుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ ఆ ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈన్ అనే ప్రైమరీ సఫిక్స్ రాస్తాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఆల్కీన్. ఓకే ఒకవేళ ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే
వైఎన్ఈ ఐన్ అనే ప్రైమరీ సఫిక్స్ రాస్తాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే ఆల్కైన్. ఓకే, సో ఇది మల్టిపుల్ సఫిక్స్ ప్రైమరీ సఫిక్స్ గురించి. ఓకే, ప్రైమరీ సఫిక్స్ అనేది కర్బన శృంఖలలో ఉన్నటువంటి సింగిల్ బాండ్ అండ్ మల్టిపుల్ బాండ్ గురించి తెలియజేస్తుంది. సింగిల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. ఈ సాచురేటెడ్ కాంపౌండ్స్ని ఏఎన్ఈ ఏన్ అనే సఫిక్స్ చూస్తాం. సో ఎగ్జాంపుల్ ఆల్కేన్స్. డబుల్ బాండ్ కనుక ఉంటే ఈఎన్ఈ ఈన్ అనే ప్రైమరీ సఫిక్స్తో చూపిస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఆల్కీన్స్. ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వైఎన్ఈ ఐన్ అని చూస్తాం. సో ఎగ్జాంపుల్ ఆల్కైన్స్. సో మీరు ఇక్కడ ఈనని తెలుగులో ఐన్ అని తెలుగులో ఇలా రాస్తే మనకి నేమ్ రాసేటప్పుడు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ కష్టం అవుతుందండి. మీరు ఐపాక్ నామక్లేచర్ అంతవరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినప్పటికీ ఈ ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. అందుకే మీకు మొత్తం కూడా స్క్రీన్ పైన ఇంగ్లీష్లోనే రాస్తూ ఉన్నాను. ఓకే, ఈఎన్ఈ ఈన్, వైఎన్ఈ ఐన్. ఓకే, సో మార్క్స్ అనేవి పోకుండా ఉంటాయి. ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్లో తెలుగు కంటే ఇంగ్లీష్ అనేది స్టాండర్డైజ్. ఓకే, సో ఇంగ్లీష్లో మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఉంటుంది. సింగిల్ బాండ్ అయితే ఏఎన్ఈ ఏ, డబుల్ బాండ్ అయితే ఈఎన్ఈ ఈ, ట్రిపుల్ బాండ్ కనుక అయినట్లయితే వైఎన్ఈ ఐన్. సో ఈ రూట్ వర్డ్స్ కానీ ఇవన్నీ ప్రైమరీ సఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి పదాలు. లేదంటే ఐపాక్ నామక్లేచర్ రాసేటప్పుడు ఈ తెలుగులో ఈను ఆయన అని రాస్తూ ఉంటే మిస్టేక్స్ జరగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది ప్రైమరీ సఫిక్స్. సో ఐపాక్ నేమ్లో ప్రైమరీ సఫిక్స్తో పాటు సెకండరీ సఫిక్స్ అనేది కూడా ఉంటుంది. ఈ సెకండరీ సఫిక్స్ అనేది ఫంక్షనల్ గ్రూప్స్ని తెలియజేస్తుంది. అంటే ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో ఏవైనా ఫంక్షన్ గ్రూప్ కనుక ఉంటే ఆ ఫంక్షన్ గ్రూప్ గురించి తెలియజేసేది సెకండరీ సఫిక్స్. ఫంక్షన్ గ్రూప్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నామండి. ఏమని? పరమాణు కానీ పరమాణు సమూహం కానీ ఒక విశిష్టమైన పద్ధతిలో బంధించబడి ఉండి ఆ కర్బన సమ్మేళనం యొక్క రసాయన ధర్మాలకి కెమికల్ ప్రాపర్టీస్ కారణమయ్యేది లేదా ఒక కర్బన సమ్మేళనం యొక్క రసాయన ధర్మాలని తెలియచేసేదే ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, సో ఈ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి తెలియచేసేదే సెకండరీ సఫిక్స్. ఎగ్జాంపుల్ ఫంక్షనల్ గ్రూప్స్ కిందకి వస్తే OH, ఇది హైడ్రాక్సీ. సో ఐపాక్ నామక్లేచర్లో సెకండరీ సఫిక్స్ అయితే OL ఓల్ అని రాస్తాం. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే ఆల్డిహైడ్. ఈ ఆల్డిహైడ్ని సెకండరీ సఫిక్స్ AL ఆల్ అని రాస్తాం. ఈ ఇలాంటి కన్ఫ్యూషన్ తెలుగులో రాస్తే ఎక్కువ తేడా వస్తుందండి. అందుకని మీరు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి OH OL. ఓకే, ఆల్డిహైడ్ AL. ఓకే, ఇంకా చెప్పాలంటే C11OH. దీని సెకండరీ సఫిక్స్ ఏముంది రాస్తాం? ఓయిక్ యాసిడ్. ఓకే, ఇది సెకండరీ సఫిక్స్. ఈ సెకండరీ సఫిక్స్ కూడా కర్బన శృంఖలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే రాస్తాం, లేకపోతే రాయం. అంటే ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఉండేది ఏంటి? రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి? పరమాణు కానీ ఒక పరమాణు సముదాయం కానీ కర్బన శృంఖల యొక్క కెమికల్ ప్రాపర్టీస్ వాటి యొక్క ధర్మాలని తెలియజేసేది లేదా ఒక కెమికల్ ప్రాపర్టీస్కి కారణమయ్యేటటువంటి సమూహాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ విషయానికి వస్తే హైడ్రాక్సీ OH ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టర్స్, ఈథర్స్, సో ఎక్సెట్రా అండి, చాలా ఉంటాయి. ఇంకా ఫర్దర్గా మనం వాటి ఏ ఫంక్షన్ గ్రూప్ ఉంటే వాటికి సెకండరీ సఫిక్స్ ఏమవుతుందని చూద్దాం. ఓకే, ఇది ఐపాక్ నామక్లేచర్లో ఉన్నటువంటి పార్ట్స్. ఏమేమి ఉన్నాయి? ప్రిఫిక్స్ ఉంటుంది, రూట్ వర్డ్ ఉంటుంది, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ప్రిఫిక్స్ కనుక ఉంటే దాన్ని రాస్తాము, లేకపోతే రాయము. ఒకవేళ ప్రిఫిక్స్ ఉంటే ఫస్ట్ దాని యొక్క లొకేషన్ రాసిన తర్వాత ప్రిఫిక్స్ రాస్తాము, తర్వాత రూట్ వర్డ్ రాస్తాం. రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీని తర్వాత రాసేది ప్రైమరీ సఫిక్స్, ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది కర్బన శృంఖల యొక్క సాచురేషన్, అన్సాచురేషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సఫిక్స్, ఇది కర్బన శృంఖలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు? ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్ని తెలియజేస్తుంది. కర్బన సమ్మేళన ఫంక్షన్ గ్రూప్ కనుక ఉంటే దీన్ని రాస్తాం, లేకపోతే రాయము. మరి ఐపాక్ నామక్లేచర్ ఒక కర్బన సమ్మేళనానికి రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి, ఏ ఆర్డర్లో రాయాలి? ఈ ఆర్డర్ కూడా కంపల్సరీ అండి. మనకి ఐపాక్లో పార్ట్స్ ఉంటాయని తెలిసినంత మాత్రాన సరిపోదు. సో ఆర్డర్ ఏ విధంగా రాస్తామంటే
ఐయుపాక్ నేమింగ్ రాసే విధానం. ఓకే, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ ఏనండి. IUPAC ఈ విధంగా రాస్తాం. అంటే ఫస్ట్ కర్బన శృంఖల యొక్క ప్రిఫిక్స్ యొక్క పొజిషన్ రాస్తాం, దెన్ ప్రిఫిక్స్ రాస్తాం, దెన్ రూట్ వర్డ్ రాస్తాం, దెన్ ప్రైమరీ సఫిక్స్ రాస్తాం, దెన్ సెకండరీ సఫిక్స్ రాస్తాం. ఈ ఆర్డర్లోనే రాయాలి, ఆర్డర్ మిస్ చేయొద్దు. ఓకే, ఎగ్జాంపుల్కి చూద్దాం. ఎగ్జాంపుల్ కనుక చూస్తే CH3 సింపుల్ తీసుకుంటున్నాం అండి. ఓకే, ఇందులో ప్రిఫిక్స్ అంటే బ్రాంచెస్కి ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేదు, జస్ట్ ఒకే ఒక స్ట్రైట్ చైన్ ఉంది. సో స్ట్రైట్ చైన్లో సబ్స్టెన్స్ లేవు కాబట్టి మనం ప్రిఫిక్స్ అనేది రాయము. ఓకే, సో ప్రిఫిక్స్ రాయము. ప్రిఫిక్స్ లేదు కాబట్టి దాని లొకేషన్ కూడా ఉండదు. ఆర్డర్లో ఈ రెండు లేవు. నెక్స్ట్ రూట్ వర్డ్ కార్బన్ల సంఖ్యను తెలియజేస్తుంది. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 2 కార్బన్లు ఉన్నాయి. C2 అయితే రూట్ వర్డ్ ఏమవుతుంది? ఈత్. సో ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రాస్తామండి, ఈత్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ ఏం తెలియజేస్తుంది? ఇది సాచురేషన్, అన్సాచురేషన్ తెలియజేస్తుంది. సో సింగిల్ బాండా, డబుల్ బాండ్సా, మల్టిపుల్ బాండ్సా? సింగిల్ బాండ్ అంటే ఆల్కేన్స్ అంటే AN. సో ఇది కూడా అయిపోయింది. సెకండరీ సఫిక్స్ ఫంక్షనల్ గ్రూప్ గురించి తెలియజేస్తుంది. ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టి ఇది కూడా ఉండదు. సో ఈ విధంగా ఈ ఆర్డర్లో మనం ఇచ్చినటువంటి కర్బన శృంఖల యొక్క నేమ్స్ని రాస్తూ ఉంటాం. ఇది అసలు ఐయుపాక్ నామన్క్లేచర్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇచ్చినటువంటి కర్బన శృంఖలకి ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం పేరు ఏ విధంగా రాస్తాము అనేది. ఓకే, మరి ఈ ఐయుపాక్ని యూజ్ చేసుకొని మనం కర్బన శృంఖలకి పేర్లు ఏ విధంగా రాస్తామో ఎగ్జాంపుల్స్ 1 by 1 చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఐయుపాక్ నామన్క్లేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో నామన్క్లేచర్లో ఫస్ట్ మనం వేటి గురించి చూస్తున్నాం అండి? హైడ్రోకార్బన్స్. మరి అసలు హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? క్లాస్ స్టార్టింగ్లోనే చెప్పామండి హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి అనేది. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? కార్బన్ హైడ్రోజన్లను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాన్ని మనం హైడ్రోకార్బన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్. కార్బన్ హైడ్రోజన్లు మాత్రమే ఉండాలి, ఇవి కాకుండా వేరే ఏవి కూడా ఉండకూడదు. ఆల్కైన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సో ఈ విధంగా కార్బన్ హైడ్రోజన్లు మాత్రమే కలిగి ఉన్నటువంటి సమ్మేళనాన్ని మనం హైడ్రోకార్బన్స్ అని అంటాం. ఈ హైడ్రోకార్బన్స్లో ఫస్ట్ మనం ఏ ఆల్కేన్స్ యొక్క నామన్క్లేచర్ చూద్దాం. ఓకే, ఈ ఆల్కేన్స్లో ఇక్కడ స్ట్రైట్ చైన్స్ ఉండొచ్చు, బ్రాంచెడ్ చైన్స్ కూడా ఉండొచ్చు. బ్రాంచెడ్ చైన్స్ అంటే సో మాతృ శృంఖలంతో పాటు దానిపైన ఆల్కైల్ ప్రమేయ సమూహాలు కనుక శాఖలుగా ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అని అంటాం. సో ఫస్ట్ మనం ఏం చూస్తున్నాం? స్ట్రైట్ చైన్ ఆల్కేన్. స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ అంటే ఏంటి? ఓన్లీ కర్బన శృంఖలంలో పేరెంట్ చైన్ మాత్రమే లేదా ఒక కంటిన్యూస్ చైన్ మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఒక కంటిన్యూస్ కర్బన శృంఖలం మాత్రమే కనుక ఉన్నట్లయితే లైక్ దిస్, దాన్ని స్ట్రైట్ చైన్ అంటాం. దీనిపైన ఎక్కడ కూడా ఏ కార్బన్ పరమాణు పైన కూడా ఆల్కైల్ గ్రూప్ అనేది లేదు. ఈ విధంగా కంటిన్యూస్గా ఉండేటటువంటి ఒక చైన్ని మనం స్ట్రైట్ చైన్ ఆల్కేన్ అని అంటాం. ఈ స్ట్రైట్ చైన్ ఆల్కేన్లో మనకి శాఖలు లేదా బ్రాంచెస్ అనేవి ఏవీ లేవు కాబట్టి ప్రిఫిక్స్ అనేది ఉండదు. ఓకే, ప్రిఫిక్స్ ఉండదు. ప్రిఫిక్స్ లేదు అంటే దాని యొక్క లొకేషన్ ఉంటుందా? అది కూడా ఉండదు. నెక్స్ట్ రూట్ వర్డ్ ఉంటుందా? రూట్ వర్డ్ ఉంటుంది. ఎందుకు? ఇది కర్బన శృంఖలలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యను తెలియజేస్తుంది. 1 2 3 4 5. ఈ దీంట్లో 5 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 2 కార్బన్స్ ఉన్నాయి. సో రూట్ వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? ఇది సాచురేషన్, అన్సాచురేషన్ తెలియజేస్తుంది. అంటే సింగిల్ బాండా, మల్టిపుల్ బాండ్సా? సో సింగిల్ బాండ్, మల్టిపుల్ బాండ్స్ అనేవి ఖచ్చితంగా ఆ కర్బన శృంఖలలో ఇచ్చింది ఏదైనా కానివ్వండి అందులో ఉంటాయి. ఏదో సింగిల్ బాండ్స్ అయినా ఉంటాయి లేదా మల్టిపుల్ బాండ్స్ అయినా ఉంటాయి. కాబట్టి ప్రైమరీ సఫిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి సెకండరీ సఫిక్స్ ఉంటుందా?
ఉండదు. ఎందుకు, మనం జస్ట్ స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ గురించి మాత్రమే చూస్తున్నాము. ఓకే, అది ఆల్కేన్స్, ఎలాంటి ఫంక్షన్ గ్రూప్స్ కూడా ఉండవు ఇక్కడ. ఓకే, సో సెకండరీ సఫిక్స్ ఉండదు. కాబట్టి మనం రాసేటప్పుడు ఏం రాస్తాం, జస్ట్ రూట్ వర్డ్ రాస్తాము, సఫిక్స్ రాస్తాం. మరి రూట్ వర్డ్ ఏమవుతుంది, సో రూట్ వర్డ్ అంటే ఏంటి, కర్బన శృంఖలలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్య, కాబట్టి నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ రాస్తాం. ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది, సింగిల్ బాండ్ కాబట్టి ఏఎన్. ఎందుకు ఏ అని రాస్తున్నాం, మన హెడ్డింగ్లోనే పెట్టామండి. ఏ కాంపౌండ్స్ ఇక్కడ నామన్క్లేచర్ నేర్చుకుంటున్నాం, ఆల్కేన్. ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్ కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు లేదా సంతృప్త కర్బన సమ్మేళనాలు. ఓకే, సో స్ట్రైట్ చైన్ ఆల్కేన్ల గురించి నామన్క్లేచర్లో మనకి రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ ఉంటుంది. సో రూట్ వర్డ్ అనేది ఆ కార్బన్ శృంఖలలో ఉన్నటువంటి కార్బన్ల సంఖ్యను బట్టి రాస్తాం. ప్రైమరీ సఫిక్స్ అనేది ఖచ్చితంగా ఏఎన్ అని రాస్తాం. ఓకే, సో మరి ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్ CH4. ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, ఒకే ఒక కార్బన్ పరమాణు ఉంది. ఓన్లీ ఒక కార్బన్ పరమాణు ఉంటే రూట్ వర్డ్ ఏమవుతుందని చెప్పుకున్నాం, మీత్. మీత్. ఇవి సాచురేటెడ్ కాంపౌండ్స్ కాబట్టి ప్రైమరీ సఫిక్స్ ఏంటి, ఏన్. మీత్ ఏన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి C2H6. ఆల్కేన్ యొక్క సాధారణ ఫార్ములా ఏంటండి, CnH2n+2. N అనేది నెంబర్ ఆఫ్ కార్బన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇక్కడ 2Nలో కూడా 2 ఇంటూ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అండి ఇక్కడ N అనేది. ఓకే, సో N అనేది నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ తెలియజేస్తుంది. ఈ ఫార్ములా ప్రకారమే ఈ స్ట్రక్చర్స్ రాస్తామండి. ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, C2 అంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, ఈత్. సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఏన్. ఓకే, ఈత్ ఏన్. నెక్స్ట్ C3H8. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, ప్రోప్. ఆల్కేన్ కాబట్టి ప్రైమరీ సఫిక్స్ ఏన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి C4 అంటే 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, బ్యూట్. ప్రైమరీ సఫిక్స్ ఏన్. ఓకే, ఎందుకు, సింగిల్ బాండ్ కాంపౌండ్స్. నెక్స్ట్ వచ్చేసి C4H12 అంటే ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, 5 కార్బన్ పరమాణులు ఉన్నాయి. 5 కార్బన్ పరమాణువులు అంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, పెంట్. ఓకే, ప్రైమరీ సఫిక్స్ ఏన్. సో పెంట్ ఏన్. ఓకే, ఇది స్ట్రైట్ చైన్ ఆల్కేన్ల యొక్క నామీకరణ విధానము. అంటే ఏంటి, స్ట్రైట్ చైన్ ఆల్కేన్ అంటే జస్ట్ ఒక పొడవైనటువంటి కార్బన్ శృంఖల, దీంట్లో ఎలాంటి సబ్స్టెన్స్ ఉండవు. ఓకే, కాబట్టి రూట్ వర్డ్ రాస్తాము, ప్రైమరీ సఫిక్స్ రాస్తాము. రూట్ వర్డ్ కార్బన్ల సంఖ్యను తెలియజేస్తుంది. ప్రైమరీ సఫిక్స్ అనేది కార్బన్ శృంఖలంలో ఉన్నటువంటి అవి సాచురేటెడా అన్సాచురేటెడ్ అనేది విధాన్ని తెలియజేస్తుంది. సో మనం తీసుకుంటుంది ఆల్కేన్ కాబట్టి అవి కంపల్సరీగా సాచురేటెడ్. సో ప్రైమరీ సఫిక్స్ ఏన్. ఓకే, సో ఇది కార్బన్ శృంఖలానికి పేర్లు. ఏది చూసాం మనం, స్ట్రైట్ చైన్ ఆల్కేన్ గురించి చూసేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాంచ్ చైన్ ఆల్కేన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీకు కావాలంటే దీన్ని ఎక్స్పాన్షన్ కూడా రాసుకోవచ్చు అండి. ఈథేన్ అంటే ఏ విధంగా రాస్తాం, C2H6 నేను ఏ విధంగా రాస్తున్నాం, CH3 ఇలా రాసినా ఈథేనే. 1 2 కార్బన్స్, ఈత్ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ఏన్. ప్రోపెన్ అంటే ఏ విధంగా రాస్తాం, CH3 CH2 ఎక్కడ కూడా బ్రాంచెస్ లేవు. 1 2 3. బ్యూటేన్ అంటే CH3 CH2 CH3 1 2 3 4. ఓకే, ఎక్కడ కూడా మల్టిపుల్ బాండ్స్ లేవు. పెంటేన్ అంటే CH3 CH2 ఇది పెంటేన్. ఓకే, 1 2 3 4 5. ఈ విధంగా ఇలా ఇచ్చినా రాయొచ్చు, ఇలా ఇచ్చినా రాయొచ్చు. ఓకే, సో ఇది ఐయు ప్యాటర్న్ అన్నట్లయితే. మీరు హోమోలోగస్ సిరీస్ అనేది క్లాస్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు చెప్పాను, ఈ డివిజన్ చెప్పేటప్పుడు ప్రీవియస్ వీడియోస్లో ఉంది. హోమోలోగస్ సిరీస్ అంటే ఏంటండి, హోమోలోగస్ సిరీస్ అంటే ఏదైనా ఒక సిరీస్లో ఒక CH2 ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి కార్బన్ సమ్మేళనంలో ఒక CH2 తేడా కలిగి ఉన్నటువంటి సమ్మేళనాన్ని మనం హోమోలోగస్ సిరీస్ అంటాం, లేదా వాటిని తెలుగులో అయితే సమజాత శ్రేణి, హోమోలోగస్ సిరీస్.
హోమోలోగస్ సిరీస్లో ఒక CH2 మాత్రమే తేడా ఉంటుంది. అణుభారం మాలిక్యులర్ వెయిట్ అనేది 14 తేడా ఉంటుంది. ఈ హోమోలోగస్ సిరీస్లో ఉన్నటువంటి కర్బన సమ్మేళనం యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయండి. ఎందుకు? ఇవన్నీ ఒకే వర్గానికి చెందినవి లేదా అవి ఒకే సమూహానికి చెందిన కాంపౌండ్స్ కాబట్టి వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటుంది. ఓకే, CH3. నెక్స్ట్ ప్రోపైన్లో చూడండి, ఇది ఒక హోమోలోగస్ సిరీస్ అండి ఇంతవరకు. ఓకే, హోమోలోగస్ సిరీస్ ఎందుకు? CH3. నెక్స్ట్ దాంట్లో చూడండి ఒక CH2 ఎక్కువ యాడ్ అయింది. నెక్స్ట్ దాంట్లో చూడండి CH3లో ఒక CH2 ఎక్కువైంది. CH3. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడండి CH3 ఒక CH2 గ్రూప్ అనేది పెరిగింది. సో ఈ విధంగా ఒక CH2 ఎక్కువ కనుక ఉన్నట్లయితే వాటిని హోమోలోగస్ సిరీస్ అని అంటాం. హోమోలోగస్ సిరీస్లో కెమికల్ ప్రాపర్టీస్ అని సేమ్ ఉంటాయి. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇచ్చినటువంటి శ్రేణిలో హోమోలోగస్ సిరీస్ ఏది అని కూడా అడగచ్చు. అప్పుడు ఇలా ఎక్స్పాన్షన్ చేసి ఇవ్వడం అండి, ఇలా రాస్తాడు వీటిలో హోమోలోగస్ సిరీస్ ఏది అని. సో మీరు ఆల్కైన్ కానీ ఇతర ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2 CnH2n-2 ఇవి ఫార్ములాస్ కనుక గుర్తుంటే దీని నుండి మనకి ఏది హోమోలోగస్ సిరీసా కాదా ఇచ్చినటువంటి సమ్మేళనం అనేది ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఓకే, ఇది స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ యొక్క నామన్క్లేచర్ విధానం. నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్కి IUPAC నామన్క్లేచర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బ్రాంచెడ్ చైన్ అంటే ఏంటి? మాతృ శృంఖలం పైన బ్రాంచెస్ స్మాల్ శాఖలు కనుక ఉన్నట్లయితే, ఆల్కైల్ గ్రూప్స్ అనేవి శాఖలు కనుక ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అని అంటాం. సో బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అంటే ఏంటి? ఇన్ ఏ బ్రాంచెడ్ చైన్ కాంపౌండ్ స్మాల్ చైన్ ఆఫ్ carbon atoms are attached at one or more carbon atoms of the parent chain. Okay, carbon atoms are attached ఏమంటున్నారు? కార్బన్ ఆటమ్స్ ఆర్ అటాచ్డ్ ఎట్ వన్ ఆర్ మోర్ కార్బన్ ఆటమ్స్ ఆఫ్ ది పేరెంట్ చైన్ పైన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ CH3 కనుక శాఖలుగా ఉన్నట్లయితే వాటిని బ్రాంచెడ్ చైన్ ఆల్కేన్స్ అంటాం. స్మాల్ కార్బన్ చైన్స్ని బ్రాంచెస్ అంటాం. ఓకే, ఈ బ్రాంచెసే ఆల్కైల్ గ్రూప్. మీకు ఆల్కైల్ గ్రూప్ అంటే కూడా తెలుసు, ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. ఆల్కేన్స్ ఒక హైడ్రోజన్ని కోల్పోవడం వల్ల ఏర్పడేటువంటి గ్రూప్సే ఆల్కైల్ గ్రూప్స్. ఓకే, ఆల్కేన్స్ అండి అంటే సాచురేటెడ్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ మీథేన్ కనుక తీసుకుంటే ఇది ఒక హైడ్రోజన్ని కోల్పోతే మిథైల్. సో ఇది మీథేన్, ఇది వచ్చేసి మిథైల్ C2H6. ఇది ఒక హైడ్రోజన్ కోల్పోతే C2H5. -H అండి, -H అంటే దీని నుండి ఒక హైడ్రోజన్ని తొలగిస్తున్నట్టు. ఒకవేళ ప్లస్ సింబల్ రాసామంటే దానికి ఒకటి యాడ్ చేస్తున్నట్టు. ఇక్కడ ఈ ప్లస్లో ఈ హైడ్రోజన్ పెడితే హైడ్రోజన్ యాడ్ చేసినట్టు, Cl పెడితే Cl యాడ్ చేసినట్టు. ఓకే, సో ఈ సింబల్కి మీనింగ్, ఇక్కడున్న సింబల్స్కి కూడా మీనింగ్ ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే, ఇది వచ్చేసి ఇథైల్. ఓకే, సో కర్బన శృంఖలం పైన ఉన్నటువంటి స్మాల్ కార్బన్ చైన్స్ని మనం ఆల్కైల్ గ్రూప్స్ లేదా బ్రాంచెస్ అని అంటున్నాం. ఓకే, ఈ ఆల్కేన్స్కి నేమింగ్ ఏ విధంగా అయితే చూద్దాం. ఫస్ట్ ఏ కర్బన శృంఖలం ఇచ్చినా కూడా వాటిపైన ఫస్ట్ పేరెంట్ చైన్ ఏదో గుర్తించాలి. పేరెంట్ చైన్ అంటే ఏ విధంగా తీసుకుంటాం? ఒక కంటిన్యూస్ కర్బన శృంఖలాన్ని, ఒక పొడవైన కర్బన శృంఖలం. కార్బన్ ఆటమ్స్ అనేవి ఒకదానితో ఒకటి ఒక శృంఖలం మాదిరిగా బంధింపబడి ఉన్న చైన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకుంటున్నాం. 1 2 3 4 పొడవు ఎక్కువగా ఉండాలి. సో దిస్ ఇస్ ఏ పేరెంట్ చైన్. ఇది పేరెంట్ చైన్. ఈ పేరెంట్ చైన్ పైన CH3 అంటే మిథైల్ గ్రూప్ అనేది ఒక బ్రాంచ్ లేదా సబ్స్టెంట్గా ఉంది. సో ఇది మిథైల్. ఓకే, సో ఈ పేరెంట్ చైన్లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ నామన్క్లేచర్ కనుక రాస్తే 1 2 3 4. సో 4 కార్బన్ పరమాణులు ఉన్నాయి కాబట్టి దీనికి ఈ కాంపౌండ్ అండి. రూట్ వర్డ్ ఏమవుతుంది? C4కి బ్యూట్. సో ప్రిఫిక్స్ ఏమైనా ఉందా? ఉంది. ఏముంది? మిథైల్ గ్రూప్ ఉంది. సో
ప్రిఫిక్స్ ఉంది. CH3 కాబట్టి ప్రిఫిక్స్ ఏమవుతుంది? మిథైల్ అవుతుంది. ప్రిఫిక్స్ ఉందంటే దానికంటే ముందు ఏం రాయాలి? లొకేషన్ రాయాలి. అంటే మిథైల్ గ్రూప్ ఏ స్థానంలో ఉంది? 1 2 సెకండ్ పొజిషన్లో ఉంది. 2 ఫస్ట్ లొకేషన్, ప్రిఫిక్స్, రూట్ వర్డ్. మన నెక్స్ట్ ఏం రాయాలి? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే సాచురేటెడా అన్సాచురేటెడా తెలియజేస్తుంది. మరి ఇచ్చినటువంటి సమ్మేళనం సాచురేటెడా అన్సాచురేటెడా? సాచురేటెడ్. ఎందుకు? అన్ని సింగిల్ వన్స్ ఉన్నాయి కాబట్టి. సో సాచురేటెడ్ అంటే ఏమవుతుంది? ప్రైమరీ సఫిక్స్ ఏ అని ఏన్ అవుతుంది. సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్ గురించి తెలియజేస్తుంది. మరి ఇచ్చినటువంటి కార్బన్ సమ్మేళనంలో ప్రైమరీ సమూహం అనేది ఉందా? లేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ ఉండదు. సో మన ఆర్డర్లో ఇచ్చినటువంటి సమ్మేళనానికి నేమ్ కనుక రాస్తే ఏమవుతుంది? సో ఫస్ట్ లొకేషన్ రాస్తున్నాం, 2 ప్రిఫిక్స్ మిథైల్, రూట్ వర్డ్ బ్యూట్, ప్రైమరీ సఫిక్స్ ఏ. సో ఇచ్చినటువంటి కార్బన్ సమ్మేళనం నేమ్ ఏమైంది? 2 మిథైల్ బ్యూట్ ఏ. ఓకే, ఇది కార్బన్ సమ్మేళనం యొక్క నేమింగ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, కింద ఉన్నది. ఫస్ట్ పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక పొడవైన కార్బన్ శృంఖలాన్ని ఐడెంటిఫై చేయాలి. 1 2 3 4 5. సో ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ బ్రాంచెస్ ఏమున్నాయి? ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్ చూడండి, CH3 CH2 అంటే ఈథేన్ ఒక హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఏర్పడింది కాబట్టి ఇది వచ్చేసి ఇథైల్. మీథేన్ ఒక హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఏర్పడింది కాబట్టి బ్రాంచ్ మిథైల్. ఓకే, సో 2 సబ్స్టెన్స్ మనకి ఉన్నాయి, ఇథైల్, మిథైల్. సో సబ్స్టెన్స్ ఉన్నాయి కాబట్టి ప్రిఫిక్స్ అనేది ఉంటుంది. ప్రిఫిక్స్ కంటే ముందు ఏం రాయాలి? వాటి యొక్క లొకేషన్ రాయాలి. సో నేమింగ్ ఏమైపోతుంది? ఇక్కడ ఇథైల్, మిథైల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తున్నా. అంటే 2 ఇథైల్ 4 మిథైల్. 5 కార్బన్లు కాబట్టి పెంట్, సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఎయిన్, సెకండరీ సఫిక్స్ లేదు, ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి అది రాయం. అంటే ఇచ్చినటువంటి కాంపౌండ్ యొక్క నేమ్ ఏమైంది? 2 ఇథైల్ 4 మిథైల్ పెంటేన్. సో ఈ విధంగా బ్రాంచ్ వచ్చిన ఆల్కెన్స్ యొక్క పేరు అనేది రాస్తాము. ఓకే, సో ఇది బ్రాంచ్ వచ్చిన ఆల్కెన్స్ నేమ్. ఒకవేళ ఆల్కెన్స్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఈ ఏన్ ప్లేస్లో ఈయని డబుల్ బాండ్ ఉంటే ఈయనని, ట్రిపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే వై అని ఆయన అని రాస్తాము. ఓకే, ఈ ఆయన కాబట్టి ఇది బ్రాంచ్ వచ్చే ఆల్కెన్స్ యొక్క నామకరణ విధానము. అసలు ఏమేమి చూసాం? ఐయుపాక్ నామకరణం అంటే ఏంటి, దాంట్లో ఉండే పవర్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ చూసాం. మరి ఐయుపాక్ నామకరణ విధానానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏ విధంగా ఫాలో అవుతాం? ఇచ్చినటువంటి కాంపౌండ్స్కి నామకరణం ప్రకారం పేర్లు ఏ విధంగా రాస్తామో చూద్దాం. సో ఈ నామకరణం రూల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు టాపిక్లో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి. కొన్ని బై హార్ట్ చేసేవి కూడా ఉంటాయి. బై హార్ట్ చేసేవి వాటి అంటే రూట్ వర్డ్ లాంటివి ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే అర్థం అవ్వదు. ఆర్గానిక్ కెమిస్ట్రీ రావాలంటే ఈ బేసిక్ టాపిక్ ఎంత క్లియర్గా ఉంటే ఆర్గానిక్ అనేది అంత ఈజీ అవుతుంది. మీరు ఫర్దర్గా ఈ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మిగతాది ఏది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీలో బ్యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఉండే జస్ట్ వర్డ్స్కి ఎక్స్ప్లెనేషన్ కనుక అర్థం కనుక తెలిస్తే మీరే ఈజీగా రాయగలుగుతారండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నీట్ లాంటి ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్లోనైనా కూడా మీరు ఏ కాంపౌండ్ ఇచ్చినా రాయగలుగుతారు. ఒకవేళ బ్యాడ్ చేసినట్లయితే సో ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ మనం నేర్చుకునేది కాకుండా కొత్తది వస్తే రాయడం అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి సబ్జెక్ట్ని ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఏ కాన్సెప్ట్ క్లియర్గా లేదో ఆ కాన్సెప్ట్ని మళ్ళీ మళ్ళీ నేర్చుకుని క్లియర్ అయ్యేదాకా ట్రై చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ సో క్లాస్లో కనుక ఇప్పుడు క్లాస్ గురించి టాపిక్లోకి వస్తే ఐయుపాక్ నామకరణం యొక్క రూల్స్ చూస్తున్నాం. సో ఐయుపాక్ నామకరణంలో ఫస్ట్ రూల్ ఏంటంటే మనం పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్, ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ద పేరెంట్ చైన్. సో ఫస్ట్ రూల్ ఏంటి? పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పేరెంట్ చైన్ని ఫైండ్ చేయాలి. పేరెంట్ చైన్కి ఏ తీసుకుంటున్నాం మనం? లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్. ఓకే, సో ఒక పొడవైన కర్బన శృంఖలం అది ఎలా ఉండాలి? కంటిన్యూస్గా ఉండాలండి. అలాంటి చైన్ని మనం
పేరెంట్ చైన్గా తీసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ ద లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్. ఇట్ విల్ కాల్డ్ యాజ్ పేరెంట్ చైన్. ఓకే, సో పేరెంట్ చైన్ ఫస్ట్ రూల్ వచ్చేసి ఐయుపాక్ నామన్క్లేచర్లో పేరెంట్ చైన్ని తీసుకోవాలి. ఆ పేరెంట్ చైన్ ఏంటంటున్నాం? లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకుంటాం అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్, లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్కి చూద్దాం ఏ విధంగా ఇస్తే నెంబరింగ్ వస్తుందో. 1 2 3 4 5 6 7 8 9. సో లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుండి రైట్కి వచ్చేస్తున్నాం. ఈ విధంగా తీసుకుంటే ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయండి? ఇక్కడ 9 కార్బన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలా డౌన్కి తీసుకుంటే 1 2 3, ఓన్లీ 3 కార్బన్ పరమాణులు ఉంటుంది. ఇది అండి లాంగెస్ట్ కంటిన్యూస్ అండి. పొడవైన కార్బన్స్ ఉండడమా? కాదు, జస్ట్ పొట్టిది, చిన్నది. 1 2 3, 3 కార్బన్స్ పెద్దవా? 9 కార్బన్సా? 9 కార్బన్స్ ఎక్కువ కాబట్టి ఇది ఒక షార్ట్ లేదా పొట్టి కర్బన శృంఖలం. ఓకే, గాట్ ఇట్. ఒకవేళ నెంబరింగ్ ఈ విధంగా చూడండి, 1 2 3 4 5 6, నేను రైట్కి వెళ్ళకుండా డౌన్కి వస్తున్నా. 7 8, ఇక్కడ ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? 8 కార్బన్ పరమాణులు ఉన్నాయి. 8 కార్బన్స్, ఇక్కడ 9 కార్బన్స్. మనం పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏమని చెప్పాం? లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ లేదా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండాలి. ఎక్కువ కార్బన్స్, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నది పేరెంట్ చైన్. మరి ఈ ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్లో ఎక్కువ కార్బన్ నెంబర్స్ ఎక్కడున్నాయి లేదా మోర్ కార్బన్స్ ఎక్కడున్నాయి? 9 కార్బన్స్. ఈ విధంగా రైట్ టు లెఫ్ట్ వస్తే ఎక్కువ కార్బన్ పరమాణులు ఉన్నాయి కాబట్టి మనకి ఇది పేరెంట్ చైన్ అవుతుంది. ఓకే, రైట్ టు లెఫ్ట్ ఇది 9 కార్బన్స్, ఇది 8 కార్బన్స్. సో ఇప్పుడు పేరెంట్ చైన్ ఏదైతుంది? ఈ విధంగా రాస్తే ఇది పేరెంట్ చైన్ అవుతుంది. ఓకే, పేరెంట్ చైన్ అంటే ఏం తీసుకోవాలి? లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ లేదా ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో ఎక్కువ కార్బన్ పరమాణులు, మోర్ కార్బన్ పరమాణులు ఉన్నదాన్ని మనం పేరెంట్ చైన్గా తీసుకుంటున్నాం. ఓకే, గాట్ ఇట్. ఖచ్చితంగా ఇది మాత్రం చూడాలి అండి, ఏ విధంగా తీసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ వస్తున్నాయి అనేది. ఓకే, సో ఫస్ట్ రూల్ పేరెంట్ చైన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇందులో ఒక నోట్, వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ అండి. ఓకే, ఏంటి? ఇచ్చినటువంటి కార్బన్ శృంఖలలో ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే, ఓకే, ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేది పేరెంట్ చైన్లో ఖచ్చితంగా పార్ట్ అయి ఉండాలి. ఓకే, సో ఇఫ్ దేర్ ఇస్ ఎ ఫంక్షన్ గ్రూప్ ఇట్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ ద పేరెంట్ చైన్. ఓకే, ఇచ్చినటువంటి కార్బన్ శృంఖలలో పేరెంట్ చైన్ కనుక ఉన్నట్లయితే ఆ ఫంక్షన్ గ్రూప్ని పేరెంట్ చైన్లో పార్ట్ చేయాలి. సో దీన్ని ఏ విధంగా చూస్తాం? ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లోనేమో 9 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లోనేమో 8 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ నేను ఈ 8 కార్బన్ పరమాణులు కలిగి ఉండి OH ప్రమేయ సమూహం కనుక ఇక్కడ ఉన్నట్లయితే అప్పుడు పేరెంట్ చైన్, ఈ రెండిట్లో పేరెంట్ చైన్ ఏదవుతుందండి? ఇది పేరెంట్ చైన్ అవుతుంది. ఎందుకు? ఈ శృంఖలం అనేది పేరెంట్ చైన్ని కలిగి ఉంది, ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉంది కాబట్టి ఏదైనా కర్బన శృంఖలం ఫంక్షన్ గ్రూప్ కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని కూడా పేరెంట్ చైన్లో పార్ట్ చేయాలి. ఓకే, కాబట్టి అప్పుడు ఈ 8 కార్బన్ పరమాణులు ఉన్నది పేరెంట్ చైన్ అవుతుంది, 9 కార్బన్ పరమాణులు ఉన్నది పేరెంట్ చైన్ కాదు. ఓకే, పేరెంట్ చైన్ని ఐడెంటిఫై చేసేటప్పుడు లేదా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఏది పేరెంట్ చైన్ అని ఎలా గుర్తిస్తారు అంటే కంటిన్యూస్గా కార్బన్ పరమాణులు అయినా ఉండాలి లేదా అధిక సంఖ్యలో కార్బన్ పరమాణులు కలిగినటువంటి చైన్ పేరెంట్ చైన్ అవుతుంది. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సమ్మేళనలో ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఆ ఫంక్షన్ గ్రూప్ అనేది ఖచ్చితంగా పేరెంట్ చైన్లో పార్ట్ అయి ఉండాలి. ఓకే, సో అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ OH గ్రూప్ కనుక ఉంటే అప్పుడు లెఫ్ట్ టు రైట్ పేరెంట్ చైన్ కాదు, డౌన్కి పేరెంట్ చైన్ అవుతుంది. ఓకే, ఈ రూల్ క్లియరా? సో ఐయుపాక్ నామన్క్లేచర్లో ఫస్ట్ రూల్ ఏంటి? పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ లేదా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని మనం పేరెంట్ చైన్గా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సెకండ్ రూల్ చూద్దాం. సెకండ్ రూల్ ఏంటంటే లోయెస్ట్ లొకెంట్ రూల్. లోయెస్ట్ లొకెంట్ రూల్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఒక కర్బన శృంఖలం కనుక తీసుకుంటే దానిపైన సబ్స్ట్రెంట్స్ కానీ ఫంక్షనల్ గ్రూప్స్ కానీ సబ్స్ట్రెంట్స్ అనేవి ఉంటాయి.
సో లోయెస్ట్ లొకెన్ రూల్ ప్రకారం ఏదైనా ఒక కర్బన శృంఖలంలో సబ్స్ట్రెయిన్స్ కనుక ఉన్నట్లయితే ఆ సబ్స్ట్రెయిన్స్కి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. సబ్స్ట్రెయిన్స్కి లేదా ప్రతిక్షేపకాలకి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. దాన్ని లోయెస్ట్ లొకెంట్ రూల్ అంటాం, తక్కువ నెంబర్. ఓకే, దాన్ని లోయెస్ట్ లొకెంట్ రూల్ అని అంటాం. ఓకే, సో assign the number to the carbon atoms of the longest chain such that the substance receives the lowest possible number irrespective of their nature. దాని యొక్క స్వభావంతో సంబంధం లేకుండా సబ్స్టెన్స్కి లోయెస్ట్ పాసిబుల్ నెంబర్ని ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చినటువంటి కర్బన శృంఖలలో కనుక సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే ఆ సబ్స్టెన్స్కి దాని యొక్క నేచర్తో స్వభావంతో సంబంధం లేకుండా తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. దాన్ని మనం లోయెస్ట్ లొకెంట్ రూల్ అని అంటున్నాం. ఓకే, సో సబ్స్టెన్స్కి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది మనకి ఇచ్చినటువంటి కర్బన శృంఖల. ఈ కర్బన శృంఖలలో ఇక్కడ ఒక సబ్స్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సబ్స్టెంట్ ఉంది. ఇదేంటి సబ్స్టెంట్? ఒకే కార్బన్ పరమాణు ఉంది కాబట్టి మీథేన్ నుండి ఒక హైడ్రోజన్ కోల్పోగా ఏర్పడుతుంది, అంటే మిథైల్. ఇక్కడ ఉన్నటువంటిది ఇథైల్. ఓకే, ఎన్ని సబ్స్టెన్స్ ఉన్నాయి? 2, మిథైల్, ఇథైల్. ఇక్కడ చూడండి మిథైల్, అగైన్ ఇది కూడా ఒకే కార్బన్ మిథైల్, ఇది కూడా మిథైల్. సో సెకండ్ రూల్ ప్రకారం ఏమంటున్నాం? లోయెస్ట్ లొకెంట్ రూల్ ఇవ్వాలి అంటున్నాం. అంటే సబ్స్టెన్స్కి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. ఇక్కడ 1, 2 సబ్స్టెన్స్ ఉన్నాయి. మరి ఏ విధంగా నెంబరింగ్ ఇస్తే లోయెస్ట్ లొకెంట్ రూల్ అవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేయాలి. పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేయడానికి ఆల్రెడీ చెప్పాం. ఏమని చెప్పాం? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ పరమాణులు ఉన్నది లేదా కంటిన్యూస్గా కార్బన్ ఆటమ్స్ని కలిగి ఉన్నటువంటి చైన్ని పేరెంట్ చైన్గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ పేరెంట్ చైన్ అంటే ఏమవుతుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 6, 1, 2, 3. ఇది పొట్టిది అంటే ఇది పేరెంట్ చైన్ కాదు, లెస్ నెంబర్ ఆఫ్ ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ 8 కార్బన్స్ వస్తున్నాయి. సో స్ట్రైట్కి వెళ్తే 9 కార్బన్ వచ్చింది కాబట్టి ఇదే పేరెంట్ చైన్ అవుతుంది. ఈ పేరెంట్ చైన్ పైన మిథైల్, ఇథైల్ అనేది ఉంది. సో పేరెంట్ చైన్ అయిపోయింది. మరి లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారము ఫస్ట్ మిథైల్ గ్రూప్ ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది. ఇథైల్ గ్రూప్ ఎక్కడ ఉంది? 6th పొజిషన్లో ఉంది. అంటే మీరు లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే నెంబరింగ్ సబ్స్టెన్స్ యొక్క పొజిషన్ ఎక్కడ అవుతుంది? సెకండ్ పొజిషన్, 6th పొజిషన్. అదే నేను రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నా ఇప్పుడు. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు చూడు లొకేషన్ ఎక్కడ అవుతుంది? సో 4th పొజిషన్లో ఇథైల్ ఉంది, 8th పొజిషన్లో మిథైల్ ఉంది. అంటే 4, 8. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్. మరి లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం నెంబరింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇవ్వాలా, రైట్ టు లెఫ్ట్ ఇవ్వాలా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇష్టం ఉన్నట్టు ఇస్తా అంటే కుదరదండి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఏదైతే ఏంటి పొజిషన్ తెలుస్తుంది కదా అని రాయొద్దు. సో ఇది సెకండ్ రూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లోయెస్ట్ లొకెంట్ రూల్, సబ్స్టెన్స్కి తక్కువ నెంబరింగ్ రావాలి. సో దాని ప్రకారం ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ కరెక్టా, రైట్ టు లెఫ్ట్ కరెక్టా? ఒకసారి థింక్ చేయండి. సో లోయెస్ట్ లొకెంట్ రూల్ తక్కువ నెంబర్ ఉండాలి. ఏది తక్కువ నెంబర్ ఉందండి? ఇక్కడ 2, 6 అనేది తక్కువ నెంబర్ ఉంది. అంటే లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్ అని అర్థం. సో సబ్స్టెన్స్కి లెఫ్ట్ టు రైట్ నేమింగ్ ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. సో ఓకే, అంటే 2 మిథైల్, 6 ఇథైల్, కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏ ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ నేమ్ రాయట్లేదండి, ఒక్కొక్క రూల్కి ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లాస్ట్కి ఫైనల్కి అసలు ఐపాక్ రూల్స్, ఈ రూల్స్ మనం నేర్చుకున్న రూల్స్ అన్నిటిని యూజ్ చేసి పేరు రాద్దాం. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్లో నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ పేరెంట్ చైన్, ఫస్ట్ రూల్ ఉంది కదా పేరెంట్ చైన్. సో 1, 2, 3, 4, 5, 6. నేను లెఫ్ట్ టు రైట్ వచ్చాను. లెఫ్ట్ టు రైట్ వస్తే మొత్తం ఎన్ని సబ్స్టెన్స్ ఉన్నాయండి? 3 సబ్స్టెన్స్ ఉన్నాయి. అన్నీ కూడా మిథైలే. ఏ పొజిషన్లో ఉన్నాయి? సెకండ్ పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్. అదే ఇప్పుడు నేను రైట్ టు లెఫ్ట్ నెంబరింగ్ ఇస్తా. రైట్ టు లెఫ్ట్ ఇస్తే 1, 2, 3, 4, 5, 6. సబ్స్టెన్స్ పొజిషన్ చూడండి, 2, 3,
మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? లోయెస్ట్ లోకెంట్ రూల్ ప్రకారం లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా? చూడండి, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్. సో తక్కువ నెంబరింగ్ ఉన్నది ఎక్కడండి? రైట్ టు లెఫ్ట్. కాబట్టి రైట్ టు లెఫ్ట్ అనేది లోయెస్ట్ లోకెంట్ రూల్ని ఫాలో అవుతుంది. మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, అర్థం కావాలంటే ఇంకా ఈజీ, ఇది 2 పొజిషన్ 4 పొజిషన్ ఉంది, తేడాగా ఉంది అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే సమ్ రూల్ పాటించండి. సమ్ రూల్ అంటే ఇక్కడ స్థానాలన్నింటినీ సమ్ చేసేసేయండి, అంటే కలపండి. 2 + 4 + 5 ఎంత అవుతుంది చూడండి. 2 + 4 6, 6 + 5 11. ఇక్కడ చూడండి సమ్ రూల్ ప్రకారం 2 + 3 + 5, 2 + 3 5, 5 + 5 10. సో ఏది సమ్ తక్కువగా ఉందండి? 10 అనేది తక్కువ 11తో పోలిస్తే. అంటే సమ్ రూల్ ప్రకారము ఈ రైట్ టు లెఫ్ట్ అనేది కరెక్ట్. ఈ విధంగా చూసినా ఓకే. ఈ స్థానాన్ని బట్టి మీరు డైరెక్ట్ డిసైడ్ చేసినా తెలిసిపోతుంది. మీకు దీనివల్ల నాకు కావడం లేదు, కన్ఫ్యూజన్ వస్తుంది అనుకున్నప్పుడు సమ్ రూల్ని ఫాలో అవ్వండి. ఈ సమ్ రూల్ ఏం తెలియజేస్తుందంటే మీకు ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ యొక్క పొజిషన్లని కలిపేయండి. సో ఇక్కడ చూడండి 2 + 4 + 5 చేస్తే ఎంత వచ్చేస్తుంది? 11. రైట్ టు లెఫ్ట్ చేస్తే 2 + 3 + 5 అంటే 10 వచ్చేస్తుంది. ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంది? 11 10? 10 తక్కువ. అంటే లోయెస్ట్ లోకెంట్ రూల్ ప్రకారము రైట్ టు లెఫ్ట్ రాస్తాం. సపోజ్ ఇక్కడ చూడండి 2, 6 కనుక చూస్తే సమ్ రూల్ ఫాలో అవ్వండి. 2 + 6 8, 4 + 8 ఎంత అవుతుంది? 12. ఈ రెండిట్లో తక్కువది ఏంటండి? 8. అంటే లోయెస్ట్ లోకెంట్ ఫాలో అయ్యేది లెఫ్ట్ టు రైట్. సో ఈ విధంగా సమ్ రూల్ ఫాలో అయినా మనం డిసైడ్ చేయవచ్చు. ఓకే, ఇది సెకండ్ రూల్ ఏ విధంగా, లోయెస్ట్ లోకెంట్ రూల్ ఏ విధంగా ఫాలో అవ్వాలో చూసాం కదా. లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా? వాటి యొక్క పొజిషన్ని బట్టి ఏది తక్కువ నెంబరింగ్ వస్తే అది ఇవ్వాలి. మీకు అది కనుక ఈజీగా లేకపోతే సమ్ కేస్ ఎవరికైనా అది అర్థం కాకపోతే సమ్ రూల్ బట్టి లోయెస్ట్ లోకెంట్ రూల్ని డిసైడ్ చేయండి. సమ్ అంటే లొకేషన్స్ని యాడిషన్ చేస్తే మనకి తెలిసిపోతుంది ఏది తక్కువ వస్తే అది. నెక్స్ట్ థర్డ్ రూల్ అండి. ఫస్ట్ రూల్ ఏమో పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేస్తాం, సెకండ్ ఏమో లోయెస్ట్ లోకెంట్ రూల్ అయిపోయింది. థర్డ్ వన్ వచ్చేసి సో మీరు సబ్స్టెన్స్ని డిసైడ్ చేసేసారు, లోయెస్ట్ లోకెంట్ ప్రకారం నెంబరింగ్ ఇచ్చారు. మరి నేమ్ రాసేటప్పుడు దేన్ని ఫస్ట్ రాయాలి, దేన్ని సెకండ్ రాయాలి అనేది కావాలి కదా. సో అది ఎలా? ఇక్కడ సబ్స్టెన్స్ ఏమేమి ఉన్నాయండి మనకి? మిథైల్ అండ్ ఎథైల్. సో రెండు వేరు వేరు సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే, ఇచ్చినటువంటి కర్బన సమయంలో రెండు వేరు వేరు సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే ఐయుపాక్ నేమ్ రాసేటప్పుడు మనం ఏ విధంగా రాయాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటి నేమ్స్ రాయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఓకే, ఇచ్చిన కర్బన సమయంలో ఒకటి కంటే ఎక్కువ వేరు వేరు సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే వాటి నేమ్ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, so after select the longest chain and numbering the carbon atoms while writing the name of compound, the substance which is alphabetically first should be written first irrespective of its locant. సో వాటి స్థానంతో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ సబ్స్టెంట్ కనుక ముందు వస్తుందో దాని పేరే ఫస్ట్ రాయాలి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ లొకెంట్. ఓకే, వాటి స్థానంతో సంబంధం లేకుండా, ఈ సబ్స్టెన్స్ యొక్క స్థానంతో సంబంధం లేకుండా, అంటే వాటి పొజిషన్తో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో అది రాయాలి. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయండి? రెండు సబ్స్టెన్స్ మిథైల్, ఇథైల్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ వచ్చేది ఏది? ఇథైల్. సెకండ్ వచ్చేది మిథైల్. అంటే నేమింగ్ రాసేటప్పుడు ఫస్ట్ ఇథైల్ని రాయాలి, దెన్ మిథైల్ రాయాలి. ఓకే, ఏ విధంగా రాస్తామో చూద్దాం. మనము ఇచ్చినటువంటి సమ్మేళనానికి ఫస్ట్ ఎన్ని రూల్ నేర్చుకున్నాం? మొత్తం ఇప్పటివరకు త్రీ రూల్ని అప్లై చేద్దాం. ఫస్ట్ రూల్ ప్రకారం ఏంటి? పేరెంట్ చైన్ని సెలెక్ట్ చేయాలి, అంటే లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ లేదా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను పేరెంట్ చైన్ని. 1 2 3 4 5 6 7 8 9. దిస్ ఇస్ పేరెంట్ చైన్. మరి లెఫ్ట్ టు రైట్ కరెక్టా, రైట్ టు లెఫ్ట్ కరెక్టా అనేది లోయెస్ట్ లోకెంట్ రూల్ ప్రకారం చూడాలి. సెకండ్ పొజిషన్లో ఉంది, సిక్స్త్ పొజిషన్లో ఉంది, 2, 6. ఒకవేళ రైట్ టు లెఫ్ట్ వెళ్తే నేను ఏమొస్తుంది? 1 2 3 4 5 6 7 8 9.
సో 4th పొజిషన్లో 8th పొజిషన్లో ఈ నెంబర్స్ చూస్తేనే తెలిసిపోతుందండి. లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్. ఓకే, లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్. లేదు అంటే సమ్ రూల్ 2 + 6 8 అవుతుంది, 4 + 8 12 అవుతుంది, అంటే ఇదే కరెక్ట్. సో అంటే సెకండ్ పొజిషన్లో ఏముంది, మిథైల్ ఉంది, అండ్ 6th పొజిషన్లో ఇథైల్ ఉంది. ఓకే, సమ్ రూల్ అయిపోయింది, పారెన్షియన్ అయిపోయింది. థర్డ్ రూల్ ప్రకారం ఏమంటున్నాం, సబ్స్టెన్స్ రెండు వేరు వేరు రకాలు లేదా అంతకంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటి పొజిషన్తో సంబంధం లేకుండా, ఈ పొజిషన్తో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో దాని నేమ్ ముందు రాయాలి. అంటే ఈ కర్బన సమ్మేళన నేమ్ ఏమవుతుందండి, సో IUPAC నామెన్క్లేచర్ ప్రకారం ఫస్ట్ ఏం రాయాలి, ప్రిఫిక్స్ యొక్క స్థానం రాయాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఈ ఇథైల్ ఫస్ట్ వస్తుంది, దానికి పొజిషన్ ఏంటి 6. సో ఇథైల్. నెక్స్ట్ ఏముంది, మిథైల్. సో మిథైల్ యొక్క పొజిషన్ ఎంత, 2 మిథైల్. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి, రూట్ వర్డ్ 9 అంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, నాన్. ఓకే, సాచురేటెడా అన్సాచురేటెడా, సాచురేటెడ్ అంటే ఏమవుతుంది, ఏమని రాస్తాం, ANE, ఏన్. ఓకే, ANE, ఏన్. సో 6 ఇథైల్, 2 మిథైల్ నోనిన్. ఈ కాంపౌండ్ యొక్క నేమ్ ఏమవుతుంది, 2 మిథైల్ 6 ఇథైల్ నోన్ ఏన్ అవుతుంది. ఇది దీని యొక్క నేమ్. ఓకే, సో థర్డ్ రూల్ వచ్చేసి సబ్స్టెన్స్ యొక్క పొజిషన్తో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ముందు వస్తుందో అది రాయాలి. ఇక్కడ కొన్ని నోట్స్ ఉన్నాయండి, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ లెటర్స్. నెంబర్ అండ్ లెటర్ షుడ్ బి సపరేటెడ్ బై హైఫన్. ఓకే, IUPAC నామెన్క్లేచర్ ప్రకారం పేరు రాసేటప్పుడు నెంబర్ అండ్ లెటర్, ఆల్ఫాబెటికల్ లెటర్స్ మధ్య హైఫన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఓకే, నెంబర్కి లెటర్కి మధ్య హైఫన్ రాయాలి. నెక్స్ట్ 2 నెంబర్స్ షుడ్ బి సపరేటెడ్ బై కామా. ఓకే, సో ఇది ఏంటంటే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ నెంబరింగ్ ఉన్నాయనుకోండి, ఒకే స్థానంలో 2 సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే సి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే దీనికి 1 2 3 4 సెకండ్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ రెండింటికి కూడా నెంబరింగ్ అనేది ఖచ్చితంగా పొజిషన్ని రాయాలి. సో ఏ పొజిషన్లో ఉన్నాయి, 2 2 అంటే ఈ 2 నెంబర్స్ మధ్యలో కామా రాయాలి. ఓకే, ఒకేసారి పక్కనే 2 నెంబర్స్ కనుక రాయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఈ 2 నెంబర్స్ మధ్య మనం కామా అనేది రాయాలి. నెక్స్ట్ నెక్స్ట్ నోట్ ఏంటంటే ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. 6 ఇథైల్, ఇది ఫస్ట్ లెటర్ కాబట్టి దీన్ని మనం క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెంబర్కి లెటర్కి మధ్య హైఫన్ ఉండాలి. 2 నెంబర్స్ కనుక పక్కనే కనుక ఉన్నట్లయితే వాటి మధ్య కామా అనేది రాయాలి. ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా క్యాపిటలే అయి ఉండాలి. ఓకే, ఇది థర్డ్ రూల్. అర్థమైందనుకుంటా. సో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కనుక మీరు అడిగినట్లయితే మేము రిప్లై ఇస్తాం. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రూల్ వచ్చేసి 4th రూల్. ఈ 4th రూల్ ప్రకారం ఏంటంటే వెన్ ఏ మాలిక్యూల్ కంటైన్ 2 or more identical substance, use numerical prefix such as di, tri, tetra, etc. for 2, 3, 4 substance respectively. However, their initial alphabet should not be considered for ordering the substance in the final naming. అసలు దీని అర్థం ఏంటి? సో ఏంటంటే ఇచ్చినటువంటి కార్బన్ శృంఖలంలో ఒకే కార్బన్ పరమాణు పైన ఈ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే, సో ఈ థర్డ్ కార్బన్ పైన ఆల్కైల్ గ్రూప్స్, ఒకే కార్బన్ మిథైల్ ఒకే రకమైన కార్బన్ ఆటమ్స్ సబ్స్టెన్స్ కనుక ఒకటి కంటే ఎక్కువ ఉంటే లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే వాటి యొక్క స్థానాన్ని రిపీట్ చేయాలంటే ఫస్ట్ ఈ రూల్ చూద్దాం. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటిని డై, ట్రై, టెట్రా అని రాయాలి. ఫస్ట్ పేరెంట్ చైన్ రాద్దాం. అర్థం మీకు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఫస్ట్ అయితే పేరెంట్ చైన్ ఐడెంటిఫికేషన్ 1 2 3
4 5 6 7 8 9. సో లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్ నెంబరింగ్, ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లోనే చూసాం. సో థర్డ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్స్ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే 2 ఒకే రకమైన 2 సేమ్ గ్రూప్స్ ఉంటే వాటి పేరు, ఇదే గ్రూప్ అంటే మిథైల్ కదా. సో మిథైల్ అని రాసేయడానికంటే ముందు డై మిథైల్, డై అనే పదాన్ని రాయాలి. ఓకే, డై మిథైల్. ఒకవేళ 3 ఉంటే ట్రై మిథైల్, ఒకవేళ 4 ఉంటే టెట్రా మిథైల్. ఓకే, ఈ విధంగా ఒక కార్బన్ పరమాణువు పైన ఒకటి కంటే ఎక్కువ సేమ్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే వాటి ప్రిఫిక్స్కి ముందు డై, ట్రై, టెట్రా అనే పదాలని రాస్తాము. దీంతోపాటు ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకే కార్బన్ పరమాణు పైన ఒకే రకమైన ఆటమ్స్ ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉంటే వాటి పొజిషన్ని ఖచ్చితంగా రాయాలి. ఎన్నిసార్లు ఉంటే అన్ని రాయాలి. సపోజ్ ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఏ పొజిషన్లో ఉన్నాయి? థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి 3,3 డై మిథైల్ అని రాయాలి. ఓకే, అంతేకాని 3 డై మిథైల్ అని రాయకూడదు. ఓకే, ఇది తప్పు. ఓకే, ఒకే రకమైన గ్రూపు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు డై, ట్రై, టెట్ అనే పదాలను ప్రిఫిక్స్లను వాడుతూ వాటి యొక్క స్థానాన్ని కూడా ఖచ్చితంగా ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఆ స్థానాన్ని రాయాలి, స్థానం యొక్క నెంబర్ని రాయాలి. ఓకే, సో ఇక్కడ థర్డ్ పొజిషన్లో 2 టైమ్స్ ఉంది కాబట్టి మనం 3,3 డైమిథైల్ అని రాస్తే కరెక్ట్ అవుతుంది. 3 డైమిథైల్ అనేది రాయొద్దు. ఎందుకు ఇక్కడ 3 డైమిథైల్ అనేది తప్పండి, డై అని రాయం. 3 మిథైల్ అని రాస్తే కరెక్ట్ అవుతుంది. ఓకే, 3,3 డైమిథైల్ అనేది కరెక్ట్. వాటి యొక్క నేమ్కి ముందు డై అని రాయడంతో పాటు వాటి యొక్క పొజిషన్ని కూడా రిపీట్ చేయాలి. ఓకే, సో ఇది రూల్ నెంబర్ 4. సో రూల్ నెంబర్ 4 ప్రకారం ఈ కాంపౌండ్కి నేమ్ రాయండి. సో మనకి తెలుసు లెఫ్ట్ టు రైట్ నేమింగ్ అనేది కరెక్ట్. సో థర్డ్ పొజిషన్లో 3 మిథైల్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క స్థానాన్ని ఎన్నిసార్లు ఉంటే స్థానం యొక్క నెంబర్ని రిపీట్ చేస్తూ, సో దాని పేరుకి ముందు 2 సార్లు ఉంటే డై అని, 3 టైమ్స్ ఉంటే ట్రై అని రాస్తాం డై. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 2 సార్లు 2 టైమ్స్ మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి డై మిథైల్. దాని యొక్క స్థానం థర్డ్ పొజిషన్ కాబట్టి 3,3 డైమిథైల్. ఇంకా 7th పొజిషన్లో ఇథైల్ గ్రూప్, సి అంటే ఇథైల్. సో 7 ఇథైల్, ఇది ప్రిఫిక్స్. ఓకే, సో నేమింగ్ రాసే ఏ విధంగా రాద్దామో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫిక్స్ రాస్తాం. ప్రిఫిక్స్ కంటే ముందు సబ్స్టెన్స్ ఉంటే దాని యొక్క స్థానాన్ని రాయాలి. ఓకే, సో లొకేషన్ రాయాలి. సో ప్రిఫిక్స్ని రాసేటప్పుడు ఫస్ట్ ఏం చెప్పాం, వాటి పొజిషన్తో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అంటే ఇది థర్డ్ పొజిషన్లో ఉంది, 7th పొజిషన్లో ఉంది. నెంబర్ కనుక చూస్తే తక్కువ ఏది వస్తుంది? 3, ఇది ముందు రాయాలి. కానీ మనకి రూల్ ఏంటి, వాటి యొక్క నెంబర్ పైన డిపెండ్ అవ్వకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తే అది రాయాలి. అంటే ఇక్కడ ఈ ముందు రాయాలి. ఓకే, సో 7 ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, 7 ఇథైల్. నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫన్, 3,3 డై మిథైల్. రూట్ వర్డ్ ఏంటి? 9 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నోన్, సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఎయిన్. సో 7 ఇథైల్ 3,3 డైమిథైల్ నోనేన్. ఇది ఈ కాంపౌండ్ యొక్క నేమ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ రూల్ ఏం చేసాం, పేరెంట్స్ ఏం చేసాం. సెకండ్ రూల్ వచ్చేసి లోయెస్ట్ లెకెండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే సబ్స్టెన్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్, సబ్స్టెన్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాము. ఓకే, ఫోర్త్ రూల్ వచ్చేసి ఒకే కార్బన్ పరమాణు పైన ఒకటి కంటే ఎక్కువ సార్లు 2, 3, 4, 5 సార్లు ఉంటే డై, ట్రై, టెట్రా ప్రిఫిక్స్ని వాడుతూ వాటి యొక్క పొజిషన్ని కూడా ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రాయాలి. ఓకే, నెక్స్ట్ రూల్ వచ్చేసి ఫిఫ్త్ రూల్. ఫిఫ్త్ రూల్ ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ద 2 substances are found in equivalent position, the lower number is given to the one coming first in the alphabetical listing. ఓకే, సో ఒకటి కంటే ఎక్కువ వేరు సబ్స్టెన్స్ ఉన్నప్పుడు
ఆ రెండు కూడా నెంబరింగ్ అనేది సమస్థానంలో ఉన్నప్పుడు, అంటే లెఫ్ట్ టు రైట్ ఇచ్చినప్పుడు, రైట్ టు లెఫ్ట్ ఇచ్చినప్పుడు వాటి యొక్క స్థానం అది సేమ్ అయినట్లయితే అప్పుడు నెంబరింగ్ ఎలా ఇవ్వాలి. సో ఎలా ఇవ్వాలి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి ఫస్ట్ నెంబర్ ఫస్ట్ తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. ఓకే, సో రెండు ఒకే స్థానంలో కనుక ఉన్నట్లయితే, రెండు వేరు వేరు సబ్స్టెన్స్ ఒకే స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి ఫస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబరింగ్ వచ్చేలాగా చూడాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నా. 1 2 3 4 5 6 7 8 ఇదే పేరెంట్ చైన్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏమున్నాయండి, ఎథైల్ అండ్ మెథైల్. పేరెంట్ చైన్ని మీరు సెలెక్ట్ చేశారు. సో పేరెంట్ చైన్లో ఇప్పుడు ఏమంటున్నాం, ఈ 5th రూల్ ప్రకారము 2 సబ్స్టెన్స్ ఒకే స్థానంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ 3rd, 8th పొజిషన్, థర్డ్ అండ్ 6th పొజిషన్లో ఉన్నాయి. అది రైట్ టు లెఫ్ట్ చూడండి. 1 2 3 4 5 6 7 8 థర్డ్ పొజిషన్లో, 6th పొజిషన్లో. రైట్ టు లెఫ్ట్ పోయినా లెఫ్ట్ టు రైట్ పోయినా పొజిషన్ అనేది సేమ్ 3,6 3,6. లోయెస్ట్ లోకెంట్ రూల్ కూడా ఫాలో అయింది. ఇలాంటి సందర్భంలో మరి దేనికి నెంబరింగ్ ఇవ్వాలి, ఈ ఇథైల్కి ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలా, మిథైల్కి ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాలి, అంటే తక్కువ నెంబర్ వచ్చేలాగా దేనికి చూడాలి అంటే ఈ రూల్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి తక్కువ నెంబర్ వచ్చేలాగా చూడాలి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇథైల్ ఫస్ట్ వస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం, అంటే ఇథైల్కి తక్కువ నెంబర్ ఉండాలి, అంటే థర్డ్. నెక్స్ట్ ఎక్కువ నెంబర్ ఉన్నదానికి, అంటే ఏది కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఐయుపాక్ నామక్లేచర్ ప్రకారం లెఫ్ట్ టు రైట్ లోయెస్ట్ లోకెంట్ రూల్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, 5th రూల్ ప్రకారం రెండు వేరు సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే సమస్థానంలో ఉన్నట్లయితే, సో ఉన్నట్లయితే కాదండి, సమానమైన స్థానంలో సమస్థానంలో కనుక ఉన్నట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో దానికి తక్కువ నెంబరింగ్ ఇవ్వాలి. ఓకే, సో దీని ప్రకారం నేమ్ ఏమవుతుందండి, 3 ethyl 6 methyl రూట్ వర్డ్ 8 కార్బన్స్ కాబట్టి సాచురేటెడ్ కాంపౌండ్ కాబట్టి ఎన్. సో ఇది దీని ఐయుపాక్ నేమ్ 3 ethyl 6 methyl octane. ఓకే, ఇది 5th రూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడడానికంటే ముందు ఐయుపాక్ నామన్క్లేచర్ ఆర్డర్ ఏంటి, ప్రిఫిక్స్, దానికంటే ముందు లొకేషన్, దాని యొక్క ప్రిఫిక్స్ యొక్క లొకేట్, దెన్ రూట్ వర్డ్, దెన్ ప్రైమరీ సఫిక్స్, ఒకవేళ ఫంక్షన్ గ్రూప్ కనుక ఉంటే సెకండరీ సఫిక్స్. ఓకే, ఈ ఆర్డర్లో రాయాలి. సో ఈ ఆర్డర్లో రాసేటప్పుడు రూల్స్ ఏంటి, ఫస్ట్ నువ్వు పేరెంట్ చైన్ని ఫైండ్ చేయి, తర్వాత ఏం చేయాలి, లోయెస్ట్ లొకెంట్ రూల్, అంటే కార్బన్ పరమాణుకి లోయెస్ట్ లొకెంట్ రూల్ తక్కువ నెంబరింగ్ వచ్చేలాగా చూడాలి. సబ్స్టెన్స్ కనుక ఉన్నట్లయితే లోయెస్ట్ లొకెంట్ రూల్. ఓకే, రెండు ఒకే రకమైన గ్రూప్ కనుక ఉన్నట్లయితే డై ట్రై టెట్రా రాస్తావు. నెక్స్ట్ 3rd 4th రూల్ వచ్చేసి ఏమనుకున్నాం, 1 minute. సో 4th రూల్ ఏంటండి, డై ట్రై టెట్రా రాస్తాం. మరి 3rd రూల్ ఏంటి, దానికంటే ముందు ఓకే. సో 5th వన్ వచ్చేసి నెక్స్ట్ రూల్ వచ్చేసి మనం ఏం రాస్తాం, వాటి యొక్క పొజిషన్ టెట్రా రాస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి సమస్థానంలో ఉన్నప్పుడు వాటికి తక్కువ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమింగ్ రాయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తక్కువ నెంబరింగ్ వచ్చేదాన్ని ఫస్ట్ రాయాలి. ఓకే, లోయెస్ట్ లొకెంట్ రూల్ తర్వాత ఏంటంటే సబ్స్టెన్స్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమింగ్ రాయాలి. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వేరు, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వేరండి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎప్పుడంటే 2 సబ్స్టెన్స్ సమస్థానంలో ఉన్నప్పుడు. ఓకే,
సో ఈ రూల్స్ ప్రకారం ఇవి గుర్తుపెట్టుకొని ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్కి రాద్దాం. ఓకే, సో ఫస్ట్ పేరెంట్ చైన్ని నేను ఐడెంటిఫై చేస్తున్నాను. పేరెంట్ చైన్ ఏమవుతుంది? కంటిన్యూస్ చైన్ 1 2 3. సో మొత్తం 3 కార్బన్ పరమాణులు ఉన్నాయి. సబ్స్టెన్స్ ఏంటి? ఓన్లీ ఒకే ఒకటి మిథైల్ సెకండ్ పొజిషన్లో ఉంది. సో నేమ్ రాస్తే 2 మిథైల్. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, నెంబర్కి లెటర్కి మధ్యలో ఐఫన్. 2 మిథైల్ రూట్ వర్డ్ ప్రోప్ ANE. ఓకే, సో ఈ కాంపౌండ్ యొక్క నేమ్ వచ్చేసి 2 మిథైల్ ప్రోపేన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. CH3 CH2C, ఇక్కడ డబుల్ బాండ్ CH2 CH2C CH3 CH2 CH3 CH3. ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది అన్ని సాచురేటెడ్ కాదండి, అన్సాచురేటెడ్ కూడా ఉంది. సో అన్సాచురేటెడ్ అనేది ఒక ఫంక్షన్ గ్రూప్ కనుక తీసుకుంటే మనం పేరెంట్ చైన్ ఐడెంటిఫికేషన్లో ఏమనుకున్నామండి? సో పేరెంట్ చైన్ దాంట్లో మనం అనుకున్నది ఏంటి? ఫంక్షన్ గ్రూప్ కనుక ఉంటే నెంబరింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దానికి తక్కువ నెంబరింగ్. ఫంక్షన్ గ్రూప్ అనేది పేరెంట్ చైల్డ్లో షుడ్ బి పార్ట్ అయి ఉండాలి. ఓకే, సో 1 2 3 4, ఇటు వెళ్తే 5, డౌన్కి వస్తే 5, పైకి వెళ్తే 5 6. అంటే పేరెంట్ చైన్లో ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? 6 కార్బన్ పరమాణులు ఉన్నాయి. సో సెకండ్ కార్బన్ దగ్గర ఒక ఇథైల్ సబ్స్టెంట్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారము 2, 4, 4. ఒకవేళ ఇక్కడ నుండి నెంబరింగ్ ఇస్తే చూడండి, రైట్ టు లెఫ్ట్ వెళ్తే 1 2 3 4 5. సో ఏమవుతుంది? థర్డ్ పొజిషన్, దెన్ ఫిఫ్త్ పొజిషన్. సో లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారము ఏది తక్కువ నెంబర్ అవుతుంది? ఇది కన్ఫ్యూషన్గా ఉంటే ఏం చెప్పాను? సమ్ రూల్ 2 + 4 + 4 10, 3 + 3 + 5 6 + 5 11. అంటే లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం ఏ పొజిషన్ కరెక్ట్? ఇది కరెక్ట్. అంటే లెఫ్ట్ టు రైట్ అనేది కరెక్ట్. మన నేమ్ రాస్తే ఏమవుతుంది? సో ఫస్ట్ పొజిషన్ ఇథైల్ ఉంది, మిథైల్ ఉంది. సో ఫస్ట్ తక్కువ పొజిషన్ ఉన్నది. సో 2 ఇథైల్. ఫోర్త్ పొజిషన్లో 2 మిథైల్ గ్రూప్ ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాటి స్థానంతో వాటి నెంబర్ని రిపీట్ చేయాలి, డై వాడాలి. సో 4, 4 డై మిథైల్. ఎన్ని కార్బన్ పరమాణులు ఉన్నాయి? 6 కార్బన్ పరమాణులు ఉన్నాయి. హెక్స్. సింగిల్ బాండ్ సాచురేటెడా అన్సాచురేటెడా? అన్సాచురేటెడ్, ఎందుకు ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఎక్స్ ఏ పొజిషన్లో ఉంది? ఒకటో పొజిషన్లో కాబట్టి 1 ఏన్. ఓకే, సో 2 ఇథైల్ 4, 4 డైమిథైల్ ఎక్స్ 1 ఏన్. ఇది ఐయుపాక్ నామన్క్లేచర్ ప్రకారం ఈ కాంపౌండ్ యొక్క నేమ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా ఫస్ట్ పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయండి. దానికంటే ముందు సబ్స్టెన్స్ చూడండి. 1 2 అంటే ఇథైల్. ఇక్కడ ఈ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇదొక మిథైల్, ఇదొక మిథైల్. సో పేరెంట్ చైన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. 1 2 3 4 5 6 7. సో 5, 5 4. ఇది ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ అయితే. మరి రైట్ టు లెఫ్ట్ అయితే చూడండి, రైట్ టు లెఫ్ట్ 1 2 3 4 5 6 7. సో థర్డ్ పొజిషన్ 3, 3 డై అండ్ 4 రైట్ టు లెఫ్ట్. లోయెస్ట్ లొకెంట్ రూల్ ప్రకారం ఏదైతుంది? రైట్ టు లెఫ్ట్ అవుతుంది. ఎందుకు? 5 + 5 4 10, 10 + 4 14 అవుతుంది. ఇది 3 + 3 6, 6 + 4 10 అవుతుంది. అంటే రైట్ టు లెఫ్ట్ కరెక్ట్ నెంబరింగ్. అంటే 3, 3 డైమిథైల్ 4 ఇథైల్. కానీ ఫస్ట్ ఏది రావాలి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే నెంబర్తో సంబంధం లేకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఫస్ట్ వస్తుందో అది రాయాలి. అంటే 4 ఇథైల్ 3, 3 డైమిథైల్. రూట్ వల్ల ఎన్ని ఉన్నాయండి? 7 కార్బన్లు. హెప్ట్ సాచురేటెడా అన్సాచురేటెడా? సాచురేటెడ్. ఏన్. సో 4 ఇథైల్ 3, 3 డైమిథైల్ హెప్టేన్. ఇది ఐపాక్ నామన్క్లేచర్ రూల్ ప్రకారం ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్లో
ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అసలు ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నప్పుడు, సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు, ఐయుపాక్ నామకరణం ప్రకారం నామకరణ విధానం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు ఈ రూల్స్, రూట్ వర్డ్, ఎన్ని కార్బన్లు ఉంటే ఏ రూట్ వర్డ్ వాడాలి అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకా ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కానీ నా జీమెయిల్ ద్వారా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.